ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడవు, మంచివాడవు, ప్రధానమైనటువంటి కాపురివి, ఈ లోకమునకు వెలుగుగా ఉండి మరి రాబోయే దినాల్లో సూర్యుడు కూడా అక్కర లేకుండా నీవే దీపకాంతిగా నిలబడబోతున్న గొప్ప వెలుగా నీకు వందనాలు. అద్భుతమైనటువంటి మా తండ్రి, నువ్వు చేయుచున్న కార్యములను గురించి మేము వినుచుండుటయి కూడా ధన్యత నువ్వు చెప్పి ఉండగా, ఈ ప్రవచన గ్రంథమందున సంగతులను వినువాడు గైకొనివాడు వాడు ధన్యుడు అంటా ఉన్నావు. అదిగో ఆ ధన్యతలో నుంచి ప్రభువా మరికొంత ప్రభునైనా ఒక ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందు కొనసాగింప చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబమును మీరు ప్రేమించి ఈ గృహంలో ప్రభువా నాయన నిజముగానే నీ లేఖనములను ప్రభువా ప్రకటించుటలోను నీ ప్రియమైనటువంటి వధువుని భార్య ఈ యొక్క స్థలములు ఇక్కడ కూర్చుండబడి సంఘము ఇక్కడ సమకూర్చబడి నిన్ను గూర్చి ఆనంద కీర్తనలు పాడుతూ నాయనా ఈ యొక్క స్థలాన్ని గృహాన్ని పరిశుద్ధపరచుటలో కావచ్చు, ఈ కుటుంబానికి ఆశీర్వాదాలు అందించడంలో కావచ్చు, అనేకుల యొక్క పాదాలు ఇక్కడ ప్రభు నాయన తొక్కబడుచున్నందున నిజముగానే ఈ స్థలము ఆశీర్వదించబడిన స్థలముగా నువ్వు చూచుచున్నావని మేము నమ్ముతా ఉన్నాము. చదవబడిన లేఖనాల గుండా నాయన ఇది అనేకమైన సంగతులు ఉండగా నీ చిత్తమును బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేరేపణను బట్టి కొద్ది సంగతులు మాతో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ దర్శింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 2:12 ఆయన అంటాడు, చిల్డ్రన్, ఇట్ ఈస్ ది లాస్ట్ అవర్ అండ్ యాజ్ యూ హ్యావ్ హర్డ్ ది యాంటిక్రైస్ట్ ఈజ్ కమింగ్, ఈవెన్ నౌ మెనీ యాంటిక్రైస్ట్స్ హ్యావ్ కమ్. ఇక్కడ పిల్లలారా మనం విని ఉన్నాము ఏమని, అంత్యక్రీస్తు రాబోతున్నాడన్న సంగతిని గురించి వింటూ వచ్చాము. ఈ అంత్యక్రీస్తు రాబోచున్నాడన్న సంగతిని గురించి వింటున్నారు, కానీ ఇదివరకే చాలా మంది అంత్యక్రీస్తులు, అక్కడ బహువచనం వాడబడతా ఉంటుంది, అనేక మంది అంత్యక్రీస్తులు వచ్చి ఉన్నారు అన్న మాటను పలుకుతా ఉన్నాడు. అక్కడ పలుకుతూ దాని గురించి మాట్లాడుతూ మనలో నుంచి వచ్చారు కానీ మనలోంచి బయటికి వెళ్ళిపోయారు, మనవారు కాదు అంటూ మొదలు పెడుతూ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అంత్యక్రీస్తు అనేటువంటి ఈ మాట ఇది ఒక క్రియ జరిగించేటువంటి ఒక ప్రత్యేకమైన పనితో కూడుకున్న ఒక వ్యక్తి యొక్క బాధ్యత. ఈ వ్యక్తి కాలాలలో మారుతూ వచ్చాడు, కానీ వాడికి ఇవ్వబడిన బాధ్యతలు మాత్రం ఎల్లవెల్లలా కొనసాగిస్తూ వస్తూనే ఉన్నాడు. మనందరికీ తెలుసు, దేవుడి యొక్క ప్రవక్త అంత్యక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు. వీడికి ప్రధానంగా 3 ప్రత్యేకమైన రూపాలు, దశలు ఉంటాయి. అంత్యక్రీస్తుకి ప్రత్యేకంగా 3 ప్రత్యేక దశలు పెట్టబడతాయి. మొదటిది, వాడు అంత్యక్రీస్తుగా ఉండి ఆ తదుపరి నెమ్మదిగా వాడేమవుతాడు, అబద్ధ ప్రవక్తగా మలచబడి ఆ తర్వాత వాడు ఒక మృగముగా తను రూపాన్ని దాల్చుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాడు మొదటిగా అంత్యక్రీస్తులు అంటే వాక్యానికి విరుద్ధము, క్రీస్తు వాక్యము అభిషేకించబడినటువంటిది, యాంటై విరుద్ధముగా. మొదటిగా వాడు వాక్యానికి విరుద్ధముగా ఉండేటువంటి ఒక స్థానాన్ని, స్థితిలో కలిగి ఉంచాడు. ఆ తర్వాత వాడు నెమ్మదిగా అబద్ధ ప్రవక్త అనే ఒక రూపంలోనికి మలచబడతాడు. ఆ తర్వాత నెమ్మదిగా వాడు ఏమవుతున్నాడంటే వాడు పూర్తిగా మృగం అనే స్థాయికి వస్తూ ఉన్నాడు. అయితే ఏదో రాబోచున్నాడు అంత్యక్రీస్తు, మనం నమ్ముచున్నటువంటి అభిషేకించబడిన క్రీస్తుకు విరోధముగా మరొక శక్తి లాభపడింది అని చెప్పబడుతున్న ఆ క్రీస్తు ఎవడైతే ఉన్నాడు, అంత్యక్రీస్తు, వాడు వస్తాడు కాదయ్యా, ఇదివరకే చాలా మంది వచ్చి ఉన్నారు అంటున్నాడు. ఎక్కడి నుంచి అంటే జాగ్రత్తగా గమనించండి, ఈ అంత్యక్రీస్తు ఇక్కడి వాడు కాదు. వాడు క్రీస్తు పరలోకంలో ఎలాగుండేనో అంత్యక్రీస్తు కూడా అక్కడే ఉండేను. ఇస్సార్లో ఆమేన్. అంగీకరిస్తున్నారా? అయితే ఆ పరలోకంలో నుంచి పడద్రోయబడినటువంటి వాడు, వాడి దూతలతో పాటు వారందరూ కూడా క్రీస్తుకు విరుద్ధంగా నడిచినంత మట్టున వారందరూ కూడా ఇదే పేరుతో ముందుకు పరిగణలోకి నడిపించబడుతూ వచ్చారు. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మంచి వినలయ్య,
పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఇంతకాలం చూసిన విధానంలో మరొక కోణం గుండా అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ద్వారా, ఆ కాలపు గడియ వర్తమానం ద్వారా ఎన్నడైతే మనం ఈ గ్రంథాన్ని చూస్తామో అది కొత్తదిగా కనబడాలి. ఆ కొత్తదిగా కనబడటంలో ఈ 7 ముద్రల యొక్క సారము గుండా సమస్తాన్ని కూడా గ్రహించగలిగే శక్తి మనం పొందుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే 7 ఉరుముల స్వరము 7 ముద్రల యొక్క సారాంశం మనకు అర్థమవుతా ఉంటుందో, దీని గుండా ఇదివరకు చదివిన బైబిల్ అంతా కూడా కొత్తగా కనబడాలి. అది మనల్ని ఏం చేస్తుందంటే 7 ఉరుముల స్వరాల గుండా మనల్ని, మన జీవితాల్ని, చుట్టూ జరుగుతున్న సార్వత్రిక సంగతులను, దేవుడి యొక్క ప్రణాళికలను, పూర్వం ఉండినటువంటి ప్రజలలో ఉన్న ఆత్మ నడిపింపులను, వారి ద్వారా జరిగిన క్రియలను, ఆ బాధ్యతలలోను అన్నిటిలో క్రీస్తు కార్యాలను, అంత్యక్రీస్తు కార్యాలను రెండింటినీ కూడా గుర్తింపదగినట్లుగా చేయగలిగేది 7 ముద్రలు. ఈసారిలో నిజంగానే ఒకప్పుడు అంత్యక్రీస్తు అనేక వ్యక్తుల గుండా పాకుతూ వచ్చినట్టుగా ఉంది. మనం కయీనులో చూస్తాం, నిమ్రోదులో చూస్తాం, అనేక మంది ప్రజల్లో అలాగూ చూస్తూ వస్తూనే ఉంటాం. వాటన్నిటిని మనకు విశదపరిచింది ఏదయ్యా అంటే ఈ కాలంలో మనకు అనుగ్రహించబడిన వర్తమానమే. ఆమేన్. ఈ వర్తమానం గుండానే ఇంకా 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 అధికమైనటువంటి సమాచారాలు పొందుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ అదే ప్రత్యక్షతల కొనసాగింపులో జరగాలని ప్రవర్తించారు. ఆమేన్. ఇక్కడ మీరు చూస్తే ప్రకటన 11లోకి మరొకసారి వచ్చి చూడండి. అక్కడ అంటాడు, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుడి ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఓకే, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యజనులకు ఇయ్యబడిను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్ళు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే జాగ్రత్తగా గమనించు. ఇక్కడ వారు నీళ్లను రక్తంగా చేయడానికి, అయ్యా మంచిగా వినాల జాగ్రత్తగా, నీళ్లను రక్తంగా చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నారు. బైబిల్లో మీరు చూస్తుంటే ఈ నీళ్లను రక్తంగా చేసేటువంటిది 3 చోట్ల ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. అయ్యా జాగ్రత్తగా 3 చోట్ల ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. మొదటిది, ఎన్నిక చేయబడినటువంటి మోషే తనను ప్రజలు నమ్మరు గనుక, నేను ప్రవక్తను నువ్వు అంటున్నావు, నువ్వు పంపుతున్నావు ప్రభువా, కానీ ప్రజలు నన్ను గ్రహించారేమో, వీరు నన్ను గ్రహించినట్లుగా, నన్ను గుర్తుపట్టినట్లుగా నా కోసం ఒక సూచన ఇవ్వు. ఎస్ఆర్నో, నా కోసము ఒక సూచన ఇవ్వు. ఏంటా సూచన? ఒకటి, కర్ర కిందేసి పామవడము, దాన్ని తోకను పట్టుకోగానే మళ్ళీ కర్ర అవడము, చెయ్యిని లోపల పెట్టగానే కుష్టు రావడము, మళ్ళీ పెట్టి తీయగానే కుష్టుపోవడము. ఈ 2 బాగా వింటూ ఉంటారు. మూడోది, నీళ్లను నేల కొట్టగానే రక్తంగా మలచబడ్డారు. ఇదొకటి. రెండవది, ఇజ్రాయేలీలను బయటకు పంపమని అక్కడ ఉన్నటువంటి ఫరోతో మాట్లాడుతుండగా ఆ 10 తెగులలో ఒక తెగులుగా పెట్టబడింది. ఏమని? కొట్టగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, అయ్యా మంచి వినాల, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా రక్తంగా మలచబడాల. ఈసారిలో మలచబడినా కూడా అప్పటికి నమ్మనటువంటి ప్రజలు లేకపోలేదు, హృదయం కఠినం చేయబడినటువంటి ఫరో కూడా లేకపోలేదు. అక్కడ జరిగిందంటే మళ్ళీ మూడోసారి అత్యంత బలంగా ప్రస్తావించబడిన సందర్భం ఎక్కడయ్యా అంటే మళ్ళీ ఇక్కడే. ఎక్కడ? మళ్ళీ 2 ఒలీవ చెట్ల మాదిరిగా 2 వ్యక్తులు పంపబడాలి. వీరు ఏం చేస్తారంటే, మంచి వినారా, వీరెవరు ఏం చేస్తారంటే మరలా నీటిని రక్తంగా మలిచేటువంటి ఆ అధికారాన్ని దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. ఒకటే కార్యము కానీ 3 సార్లు జరుగుతూ వచ్చింది. ఒకటే సందర్భము 3 దశలుగా చూపించబడతా ఉంటుంది.
ఈ మూడింటిని మీరు పరిశీలనాత్మకంగా చూస్తే, ఒకటేమో ప్రవక్తకు సూచన, తాను ప్రవక్త నిరూపించడానికి. రెండవది ఇజ్రాయేళ్ల కొరకు సూచన, ఏమని? వీరు నా ప్రజలు, వీరు బయటకు పంపమని. మూడవది ప్రపంచానికి సూచన, వీరు ప్రవక్తలని, ఇక కాలమునకు ముగింపునకు ఏదైతే దేవుడు తన సొంత ప్రజలుగా పెట్టుకున్నారో వారిని స్వాస్థ్యముగా తీసుకుపోవడానికి పంపబడుతున్న చిట్ట చివరి దూతలు అని చెప్పడానికి. ఆమేన్. మీరు ఇదే ధోరణి కూడా ఈ కాలపు గడియ వర్తమానికుడు కూడా మీరు గమనిస్తారు. మంచిగా వింటున్నారా? ఇదే ధోరణి ఈ కాల గడియ వర్తమానికుడు కూడా మీరు గమనిస్తారు. మీరు చూస్తే 1963లో ఫిబ్రవరి 28వ తారీఖున ఏ మేఘమైతే ఫ్లాగ్ స్టాఫ్ అరిజోనాలో కనబడిందో ఆ మేఘానికి ప్రవక్త గారు సన్సెట్ మీద ఉన్నప్పుడు తాను మేఘంలోనికి కొనిపోబడినటువంటి ఈ 2 దినాలు వేరు వేరు. అయ్యా ప్రైజ్ ది లార్డ్. ఈ 2 వేరు వేరు. ఏంటది? ఆయన తన స్నేహితులతో పాటు ఫ్రిట్జ్ హాఫ్మన్ మిగిలినటువంటి స్నేహితులతో పాటు అతను వేటకి వెళ్తా ఉండగా ఒక ప్రత్యేకమైన శబ్దం అక్కడికి ఉత్పన్నమైనప్పుడు ప్రవక్త గ్రహించగలుగుతున్నారు. ఏమని? దిస్ ఇస్ అ టైమ్ ద లార్డ్ ఈస్ కమింగ్. ఇది దేవుడు వచ్చే సమయము. ఈ తుఫాను, ఈ గాలి, ఈ పెద్ద పేరుడు శబ్దాలు చూస్తూ ఉంటే దక్కండి సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. వెంటనే ఆ సందర్భంలో అక్కడ వేగవంతమైనటువంటి ఒక వేగంతో దూతలుగా ప్రత్యక్షపరచబడ్డము, కనబడము, దానిలోనికి ఈయన కొనిపోబడము, దానిలో 7 దూతలు కనబడ్డము. ఆ 7 దూతలు 7వ వాడు చాలా ప్రత్యేకంగా ఛాతిని బిగించుకొని ముందుకు చాచినట్టుగా మరి ప్రత్యేకంగా కనబడ్డము. నౌ యు గో బ్యాక్ టు జెఫర్సన్ విల్. ఇప్పుడు ఈ సన్సెట్ పర్వతం మీద ఏ మేఘమైతే వచ్చిందో ఆ మేఘానికి ఎవరు సాక్షులు? ప్రవక్త ఒక్కడే. మిగిలిన వారు చూసారా? చూడలేదు. అక్కడ ఒక సందర్భం జరిగింది అనడానికి వారు సాక్షులు, కానీ సందర్భాన్ని చూసిన వారు కాదు. మంచిగా వినాలా అయ్యా? ఆ సందర్భము కేవలం ఇట్ ఈస్ ఎ సైన్ టు ద ప్రాఫిట్. కరెక్టేనా? ఇట్లాగే మోషేని చూడండి, నీళ్ళు తీసి నెలకొట్టు రక్తం అవుద్ది. ఎవరు చూపించాడు? ఆయనకే, అందరికి కాదు. అది దేని కొరకంటే బుద్ధి భయపడుతున్నాడు, జడుస్తున్నాడు, నోటి మాంద్యం అంటున్నాడు, దృఢపరచాలా. చలో, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ ఎ న్యూ మినిస్ట్రీ. ఇది నీ కొరకైనటువంటిది. ఈ మిగిలిన 2 వేరు, కానీ ఈ 3వది బహిరంగ ప్రదర్శన కాదు. ఈ 3వది 3 దశల్లో పెట్టబడతా వస్తుంది. అందుకే ఈ మొదటిది ఆయనకు మాత్రమే. నా మాట వింటున్నారా? ఇట్లాంటి వర్తమానంగా స్టోరీ చెప్పనా? కావాలంటే ఇట్లా చెప్తా, లేదా స్టోరీకి వెళ్దామంటే స్టోరీకి వెళ్ళిపోతా డైరెక్ట్గా. యాక్చువల్ నేను ఎత్తుకున్న వర్తమానం వేరు, నేను చెప్తుంది వేరు. ప్రభు నడిపింపును ఆస్వాదించండి. మంచి విను. అయితే ఈ మొదటిది కేవలం ప్రవక్త కొరకు మాత్రమే. రెండవది మాత్రము తన ఎన్నిక చేయబడిన ప్రజల కొరకు. ఈ ఎన్నిక చేయబడిన ప్రజల కొరకు 1963 ఫిబ్రవరి 28న మరొకసారి కనబడింది. దాన్ని చూసిన మంది ఎంతమంది భూమి మీద? కొంతమంది. అయ్యా కన్ఫ్యూజ్ కావద్దు. కొంతమంది. మూడోసారి దీని గురించి ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? మే 17th వచ్చింది. దేంట్లో? లైఫ్ మ్యాగజైన్ లో. నమ్మంటున్నారా? ఈ లైఫ్ మ్యాగజైన్ లో వచ్చిందేమో సమస్త ప్రపంచం కొరకైనటువంటి ప్రకటన. రేపటి దినాన్ని ఎవడు ఇది వచ్చిందని నాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేకుండా పొందుపరిచినటువంటి ఒక గ్రంథములో ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అందరికీ చేరువన్నట్లుగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ఏర్పాటు మే 17th లైఫ్ మ్యాగజైన్. ఎస్ ఆర్ నో? రెండవది ఏదైతే ఉన్నదో ఇది కేవలం కొంతమందికి మాత్రమే. ఎస్ ఆర్ నో? అయ్యా అమ్మా ఇది చూడారా? ఈ రెండవది కేవలం తాను ఎన్నిక చేసుకున్న ప్రజలకు మాత్రమే. దానిలో మరింత ప్రత్యేకముగా భార్యగా పెట్టబడిన ప్రజల కోసం మాత్రము ఆ మేఘం మళ్ళీ దిగి వచ్చింది. ఎప్పుడు ఆమెనన్నారు? ఒకటే మేఘము. అది ప్రవక్తకు మాత్రమే సూచన ఒక దశ,
ప్రజలకు మాత్రమే సూచన, అంటే తను ఎన్నిక చేసుకున్న ప్రజలకు మాత్రం సూచన ఒక దశ, లోకం మొత్తానికి చూపించే సూచనగా మరొక దశ. ఇది మంచిగా గమనించాల. నీరు నెలకు కూడా తెమ్మవాలా? నీరన్నా ఏందో నీకు తెలుసు, నీకు రక్తం అన్నా ఏందో నీకు తెలుసు. నీకు నీరంటే ఏంటిది అయ్యా? నీరంటే ఏంటిది? H2O అని అంటారా? H2O అని చెప్తారా? నీరంటే ఏంటి? ఆత్మీయమైన కోణం కూడా మాట్లాడే నాకు వాక్యము. రక్తం అంటే అయ్యా అసలు మీకు కానాను విందులే, నాకు 7 ముద్దల గుండా కానాను విందులో జరిగిందని చూపించండి అయ్యా. ఆయన ఏం చేస్తాడు అనుకుంటారు అక్కడ? కాసేపు ఊరికే అట్లా ఒక అద్భుత కార్యం చేసి ఒక మ్యాజిక్ ట్రిక్ ప్రదర్శించడం అనుకుంటున్నారు ఏమి మీరు? అదొక మ్యారేజ్. అది వివాహంలో ఏం చేస్తున్నాడు ఆయన? వాక్యం అనేటువంటి నీరు స్టేజ్లో నుంచి శరీరధారిగా మలచబడినటువంటి రక్తం అనే స్టేజ్లోనికి, ద్రాక్షరసం దానికి సదృశ్యము అనే స్టేజ్లోకి మలుచుచు ఒక సహజాతీతమైన గొప్ప సూచన కనబరుస్తున్నాడు ఆయన. ఈ నేను చెప్తున్న సంగతి మీకు 7 ముద్దలు గ్రహిస్తానని చెప్పి అర్థం చేసుకుంటారు మీరు. సాధారణమైన చూపులో అదొక సాధారణమైనటువంటి ఒక అద్భుతమే కానీ నువ్వు 7 ఉరుముల స్వరం గుండా చూస్తుంటే ఈజ్ టర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వాటర్ స్టేజ్ టు ద బ్లడ్ స్టేజ్. ఏది? నీటి స్టేజ్లో నుంచి రక్తపు స్టేజ్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. జస్టిఫికేషన్లో నుంచి శాంక్టిఫికేషన్ యొక్క ముగింపులోకి తీసుకెళ్తా ఉన్నాడు. జస్టిఫికేషన్ నీటి చేత, శాంక్టిఫికేషన్ రక్తము చేత, పరిశుద్ధాత్మ బాప్తిజం స్పిరిట్ చేత. ఎస్ సార్ నో? ఆయన అక్కడ కనపరుచుచున్న అద్భుతాల వెంబడి కూడా మీరు 7 ఉరుముల స్వరం కూడా చూస్తుంటే ఒక సహజాతీతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. అట్లాగే ఇక్కడ ఆ మేఘం అనేటువంటిది కూడా సన్సెట్ పర్వతం మీద ఆయనకు వ్యక్తిగత అనుభవంలో జరిగిన డేట్ వేరు, ప్రజలందరికీ కనపరచబడి ఫోటోల్లో బంధించబడినటువంటి ఫిబ్రవరి 20వ తారీఖు వేరు, సకల ప్రపంచం మొత్తానికి కనపరచినట్లుగా నమోదు చేయబడిన తేదీలు వేరు. ఈ 3 దశలు: 1 ప్రవక్తకి, 2 ఎన్నిక చేయబడిన ప్రజలకి, 3 ప్రపంచానికి. ఎస్ ఆర్ నో? ఆమేన్. ఇక్కడ మోషే గారికి కూడా ఇవ్వబడింది కూడా అంతే. తీసిటు కొట్టు, ఆయనకు మాత్రమే మొదటిది. యాక్చువల్లీ చెప్పింది ప్రజల కొరకు, కానీ ఎవరికి ప్రదర్శించడు. అది వ్యక్తిగతమైంది, బహిరంగ ప్రదర్శన కాదు. ఎస్ ఆర్ నో? అది అది ఇట్ సెల్ఫ్ థర్డ్ పుల్ మినిస్ట్రీకి సంబంధించిన ప్రవక్త. తర్వాత ఆ రాజ్యంలో ఉన్న వారికి మాత్రమే ప్రకటించబడాలా. ఏమని? నీళ్ళు కొట్టగా రక్తంగా మలచబడాలా, చూడాలా, కొంతమట్టు కఠిన మనసు కలగాల, మళ్ళీ వాడు ఒప్పుకోకుండా నిలబడిపోవాలా. తర్వాత ఇదే సందర్భాన్ని మళ్ళీ మోషే ఎలియాలుగా మళ్ళీ రావాలి, అక్కడ మళ్ళీ ప్రదర్శించబడాలా. ఎస్ సార్ నో? అయితే ఈ కార్యక్రమంలో కూడా అత్యంత రహస్యముగా, అత్యంత గోప్యముగా, రహస్యమైన గదిలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, తన ప్రత్యేకించబడుకున్నటువంటి ఆ ప్రజల నుంచి తన భార్య కోసం ప్రత్యేకంగా ఏం చేశాడంటే, ఆ 7 ఉరుములను, ఆ 7 ఉరుముల స్వరాలను వాక్య రూపములో సహజాతీతమైన బోధ గుండా జెఫర్సన్ విల్లున్న గూడారంలో బోధించేశాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఆ 7 ఉరుములు నథింగ్ బట్ ఏదది? క్లౌడే, 7 ఏంజల్సే. కానీ ప్రపంచాన్ని కనపరిచినటువంటి రీతి, వారికి కనపరచబడుతున్నటువంటి అది వేరు. ఇప్పుడు ఎట్లా అంటే, నేను మీకు వాక్యం చెప్పాను, ఒక అంశం చెప్పాను, ప్రవక్త గారు చెప్పింది. ఇది క్రీస్తు వధువు ఖచ్చితంగా అబ్రహాము నడిచినటువంటి నడక నడవాలా, అదే ప్రయాణం చేయాలా. ఎస్ ఆర్ నో? అబ్రహాము అగ్నిస్తంభాన్ని చూసాడా? చూడలేదా? విభాగింపబడినటువంటి ఆ యొక్క బలుల మధ్యలో నుంచి వెళ్ళింది అగ్నిస్తంభమేగా. ఆమేన్. ఆయన ఖచ్చితమైన సూచనలు చూసినాడు. ఎట్ ద సేమ్ టైం దేవుడి స్వరాన్ని కూడా విన్నాడు ఆయన. ఒక్కొక్క లాంటి అనుభవాలు కలిగి ఉన్న అబ్రహాం మాత్రం అన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఇటు సూచనలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు, స్వరాన్ని విన్నాడు, మరియు దేవుడు థియోఫన్లో వచ్చేదాన్ని కూడా చూశాడు. ఎస్ ఆర్ నో? సమస్త రూపములన్నిట్లలో కూడా అబ్రహాం పొందుకున్నాడు. ఈ రోజున ఈ కాల గడియ వర్తమానంలో ఉన్నటువంటి దాని యొక్క భార్య కూడా, ఆయన యొక్క భార్య కూడా సేమ్ అదే. ఆయన సన్సెట్ మీద వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిగత సూచనలు నమ్ముద్ది. ఆమె ప్రపంచం కొరకు ఇవ్వబడినటువంటి, తన భార్య కోసం మాత్రం ఇవ్వబడినటువంటి ఫిబ్రవరి 28 వచ్చినటువంటి ఆ యొక్క ఫ్లాగ్ స్టాఫ్ అరిజోనా పైన వచ్చినటువంటి ఫోటోల్లో బంధించబడిన మేఘాన్ని నమ్ముద్ది. అదే ప్రచురణ మే 17 ప్రపంచం అంతటి కోసం దాచిపెట్టబడి ప్రపంచమంతా పొక్కించడం కోసం కావాలని నమోదు చేయమని ఒక ప్రత్యేక రికార్డును కూడా ఆమె నమ్మి తీరుద్ది.
వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆ సహజాతీతమైనటువంటి ఆ స్వరములో మార్చి నెలలో ఏ బోధైతే జరిగానో, ఏ దూత అయితే వ్యక్తిగతంగా మళ్ళీ ఆ దూత దగ్గరకు వచ్చి, ఇప్పుడు దూత నా దగ్గరకు వచ్చి వ్యక్తిగతంగా నన్ను కలిశాడని చెప్పారు. ఎవరు సాక్షులు దానికి? ఎవరు సాక్షులు? ఆయనే సాక్షి. ఎస్ ఆర్ నో? ఇట్స్ అ సైన్ టు ద ప్రాఫిట్, ఇట్స్ అ కమ్యూనికేషన్ టు ద ప్రాఫిట్, ఇట్స్ అ బుక్ గివింగ్ టు ద ప్రాఫిట్. అది ఆయనకే జరగాల, అక్కడి నుంచి మనకు జరగాల. ఎస్ ఆర్ నో? ఇది 3 దశల్లో జరగాల. సైన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ 3 స్టేజెస్. సూచనలు ఎప్పుడు 3 దశలో పెట్టబడతా ఉంటాయి. ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో ఒకటి ప్రవక్తల కోసం మాత్రం పెట్టబడేది ఉంటుంది, రెండోది తన వధువు కోసం మాత్రం పెట్టబడేది ఉంటుంది, లోకం కోసం పెట్టబడేది ఉంటుంది. ఈ 3 కేటగిరీలలోనే ముద్రల విభజన జరుగుతుంది. అయ్యా అమ్మా, ఈ 3 కేటగిరీలోనే ముద్రల విభజన జరుగుద్ది. ఇఫ్ యూ టేక్ ద 7th seal, 7వ ముద్రను తీసుకుంటే గనక 7వ ముద్రలో దేవుడు ఉంటాడు, ప్రవక్త ఉంటాడు, వధువు ఉంటుంది. ఎస్ఆర్లో 7వ ముద్రలోనే ఇట్ సెల్ఫ్ తనకు తానుగానే అది ప్రవక్తను విలీనం చేసుకున్నటువంటి ముద్ర అది. ఎస్ఆర్లో 6వ ముద్ర ఎవరిది? లోకానిది. ఒక పార్ట్ కొంత మట్టుకు యూదులది, దానిలో వెరీ షార్ట్ మైనర్ పార్ట్ మట్టు క్రైస్తవులది, కానీ భార్యది కాదు. ఎస్ఆర్లో భార్యకి 6th seal సంబంధం లే, దేవుడు దానికి ఉన్న దాన్ని మేము తీసుకెళ్ళాడు. మిగిలినటువంటి ముద్రలు కూడా చూసుకోండి, విచిత్రంగా కనబడతా ఉంటాయి. దానిలో కొన్ని పర్టికులర్గా దూతకి, కొన్ని పర్టికులర్గా వధువుకి, కొన్ని పర్టికులర్గా లోకానికి సంబంధించి విభజన ఉంటుంది. దేవుడు ఈ కాలంలో ఇచ్చుచున్న వర్తమాన సూచనలు అన్ని కూడా అలాగే సాగుతూ వస్తూ ఉంటాయి. అందుకే తర్వాత పంపబడబోతున్నటువంటి మోషే, ఏలియాలుగా వచ్చుచున్న 2 ఒలీవ చెట్లు మరొకసారి కూడా ఈ నీళ్లను రక్తంగా మార్చగలిగేటువంటి అధికారాన్ని మరోసారి కలిగి ఉంటున్నాయి. ఎందుకంటే ఆ సమయంలోనే, ఆ నీళ్లు రక్తంగా మార్చబడుతున్న ఆ సమయంలోనే మరలా దేవుడు అప్పటికి అక్కడ పైన పరలోకంలో పెళ్లి మీద జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి అగైన్ హి హస్ టు స్లిప్ డౌన్ ఆన్ టు ది ఎర్త్, ఈ భూమిది దిగి రావాలి. ఎట్లా? ఏ విధంగానైతే 12 గోత్రికుల్లో ఎవరు తను తాను నేను ఎవరినో కాదు, మీ సహోదరునే అని కనపరుచుకుంది ఎవరు? యోసేపు. ఎలాగో తన సహోదరుల దగ్గర అప్పటిదాకా కనపరుచుకోకుండా ఎవరో అన్నట్టుగా గుర్తుపట్టిన పరిస్థితిలో ఉండగా సడన్ గా ఒకసారి లేదు, ఐఎమ్ నన్ అదర్ దెన్ యువర్ బ్రదరన్, నేను ఎవరినో కాదు, మీరు సిలువ వేసినటువంటి యేసునే, నేనే మెస్సయ్యానని మళ్ళా చూపించుకోవాలి అక్కడ. మాట వింటున్నారా? ఈ సూచనలు వెంబడించబడుతున్నవి, వీటన్నిటి వెనకాల ఒక సీక్వెన్స్ ఏర్పాటు చేయబడుతున్నది. అంతా కూడా సహజాతీతమైన గొప్పదైన మర్మయుక్తంగా జరిగించిన దేవుడి ప్రణాళిక అది. ఇక్కడ మీరు చూస్తే అక్కడ అలాగ నీళ్ళ రక్తంగా చేస్తున్నటువంటి సందర్భంలో నానా విధముల తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడింది ఆ 2 దూతలకు. ఈసారినో 2 దూతలు రాగానే ఇప్పుడు అక్కడ ఒక సూపర్ విలన్ వస్తాడు. ఎవడాడు అయ్యా? ఎవడాడు? సూపర్ విలన్ వస్తాడు. ఎందుకు సూపర్ విలను? వాడు ఈ 2 దూతలకు సూపర్ విలన్ కానీ లోకానికి మాత్రం సూపర్ హీరో. వాడు వింటున్నారా? వాడు లోకానికి సూపర్ హీరో. ఎందుకు? తర్వాత మీరు కావాలంటే 10వ వచనం చూడండి. ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్టాలు పంపుకుంటున్నాడు. వామ్మోయిలు వచ్చిన్నదే 3.5 సంవత్సరాలు కానీ తలకే తినేశారా బాబు, ఏం ప్రవచనాలు, ఏం శక్తిది, మమ్మల్ని బతకనివ్వకుండా మొత్తానికి హతలాకుతలం చేసి పడేశారని వారు బాధించబడుతున్న సమయంలో వీరు చంపింది ఎవరు? సూపర్ హీరో అని లోకానుసారం కనబడిన సూపర్ విలన్ గాడు. ఎస్ సార్. వాడు వచ్చి చంపడం మొదలుపెట్టి వాడు చంపిన కార్యాన్ని బట్టి ప్రజలందరూ ఆనందించుకొని కట్నాలు పంపుకుంటున్నారు. 101, 2.5 అని మన దగ్గర ఎట్లా కట్నాలు ఇచ్చుకుంటారో అట్లా లిఫాఫాలు పంపించుకొని ఖుషిగా కట్నాలు పంపుకుంటున్నారు సూపర్ విలన్ చేసిన పనిని బట్టి. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, అయ్యా, వే ఆఫ్ సూపర్ హీరో అండ్ రోడ్ టు సూపర్ హీరో. అర్థం కాలేగా? సూపర్ హీరో యొక్క మార్గము, సూపర్ హీరో అవుటకు మార్గము. అయ్యా మీకు అర్థమైందా? ఇప్పటిదాకా నేను వర్తమానం స్టార్ట్ చేయలేదు, అంత ఉపోద్ఘాతమే. ఏంటది? వే ఆఫ్ ఎ సూపర్ హీరో అండ్ సూపర్ హీరో రోడ్ టు సూపర్ హీరో. సూపర్ హీరో యొక్క మార్గము, సూపర్ హీరో అవుటకు మార్గము. అర్థం కాలే? అంశమే తిక్కగా ఉందా? అట్టగా మంచిగా సూపర్ హీరో అయిన వాడు ఎలాంటి మార్గంలో వస్తాడు, సూపర్ హీరో అవ్వడానికి ఏ మార్గం ఉన్నది అర్థమైంది? ఎప్పుడైనా అంశానికి 10 సెకండ్లు పెట్టాల్సి వస్తుంది. అయ్యా జాగ్రత్తగా ఉంచండి.
అయితే ఈ సూపర్ హీరో యొక్క ప్రస్థానము అత్యంత ప్రాముఖ్యంగా బలమైనటువంటి దృష్టిలో 7 ముద్రల యొక్క ప్రత్యక్షత గుండా పట్టుకోగలిగేంత సుస్పష్టంగా దానియేలు యొక్క దర్శనాల నుంచి స్టార్ట్ అవుతుంది. నా మాట వింటున్నారా? దానియేలు దర్శనాలలో ఏ విధంగా అయితే దేవుడు అక్కడ నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కళను గురించి వివరిస్తాడు. ఏమని? ఒక పెద్ద విగ్రహం, ఎసారో తల దేంతో చేయబడింది? బంగారంతో, మరియు భుజములు వెండితో, ఉదరము మరియు కాళ్ళు, తర్వాత కింద ఉన్నటువంటి భాగము ఇనుము, మట్టితో మట్టు మిక్స్ అయిపోయినటువంటిది. ఎసారో ఇంతకీ తల ఎవరు? నెబుకద్నెజర్. గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చెప్పారు. ఇది ఉదరము, ఈ భుజములు మాదీయులు, పార్షికులు. ఎలుగుబంటితో పోలుస్తాడు. ఎలుగుబంటి ఎట్లయితే 4 కాళ్ళ మీద నడుస్తుంది, 2 కాళ్ళ మీద నడుస్తుంది, 2 స్వభావాలు ఎలా కలిగి ఉంటుందో అలాగే 2 వ్యక్తులతో సమానం. తర్వాత ఉదరము అలెగ్జాండరు, తర్వాత కాళ్ళు ఏ రోము? అన్యరోము. అంటే ఇంకొంచెం డీటెయిల్గా అడగచ్చు, కానీ తర్వాత మళ్ళీ మన వర్తమానం చేంజ్ అవుతుంది. సరే, కిందికి వెళ్ళాను. ఇంకా తర్వాత ఎవరు? పేపల్ రోమ్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? పేపల్ రోమ్. దెబ్బ తగలడానికి ముందు, దెబ్బ తగిలిన తర్వాత. ప్రకటన పదంలో దెబ్బ ఉంటుంది, తర్వాత చెప్తా. మళ్ళీ అటుపోతులో ఇంకెక్కువసేపు అవుతుంది. అయితే పేపల్ రోమ్ చెప్పబడుతుంది. ఇప్పుడు అంత్యక్రీస్తు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? పరలోకంలో నుంచే. కానీ భూమి మీద వాడి యొక్క 7 ఉరుములలో ఏ సమాచారం అయితే దాచిపెట్టబడిందో ఆ సమాచార సంబంధమైన బహిర్గతములతో, అంటే అక్కడ దాని గుండా వాడు చేయబోతున్న సంగతులు ముందుగానే చూపుతూ బయటపడతా ఉంటున్నాడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. నెబుకద్నెజర్ కాలంలోనే అప్పుడు దేవుడు నెబుకద్నెజర్ని ఇజ్రాయిల్పైకి యుద్ధానికి రావడానికి ముందుగానే యెహోవా ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. మీరు మారండి, నేను గొప్ప నా సేవకుడైనటువంటి నెబుకద్నెజర్ పంపబోతా ఉన్నా. మీ దిక్కులు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ ఆలోచన మార్చండి, మీ భక్తి మార్చండి. నేను రప్పించిన తర్వాత అతను ఎలా ఉంటుందంటే గొప్ప సైన్యం, అది మీరు మిడతల్లా ఉంటుంది, అది మీరు చనిపోబోతారు, జాగ్రత్త, మీరు కొల్లగొట్టబడతారు, చెరగొట్టబడతారు అని ఎంత చెప్పినా ఇజ్రాయిల్ ఏ మార్పు కలగలే. దేవుడు ఆయన చెప్పిన మాట నెరవేర్పు జరిగించుకొని అక్కడి నుంచి ఒక గొప్పదైన సైన్యాన్ని పంపించాడు. కొల్లగొట్టేశారు, ఆక్రమించేశారు. తర్వాత ఏం జరిగింది? నెబుకద్నెజర్ పరిపాలనలోకి ఆ యూదా ప్రాంతం, ఇజ్రాయెల్ ప్రాంతం వచ్చేసింది. అక్కడ చూడండి, ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము. ఇక్కడ మరొక డిఫరెంట్ స్టోరీలో మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి. మైక్ తీసుకోవాలి, ఇప్పుడు అవసరం మైక్ ఉన్నవారు చదవండి. అయ్యో, మైక్ అంత అట్లా వెళ్ళిపోతుంది. మీ అందరూ చదువు కదా? మైక్ ఆన్ నుంచి ఒక్క నిమిషం. మైక్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్ఫర్ అయింది కదా, అంటే ఇక మీ అందరు చదువురాదా? అంటే ఇళ్ళలో బైబిల్ చదువుతారా లేదా? మరి ఏం చదువుతలేరు? చదవాలిగా. చదవండి అయ్యా. మైక్లో చదవండి. ఈ మధ్యలో గోడ అడ్డం ఉంది, ఏం చేద్దాం? ఎజ్జికే మాత్రం ప్రార్థించి గోడ కూల్చేద్దాం. చదువు. యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజసింహ సంరక్షకులకు అధిపతి ఇర్మీయాను అతనికి తీసుకొని పోయి అతనితో ఇలా మాట్లాడెను. చాలు, ఇది చాలా పెద్ద వచనాలు ఉంటాయి. నేను దాన్ని షార్ట్ కట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, మధ్య చదివిపిస్తాను. చూడండి, ఇక్కడ నెబుకద్నెజర్ యొక్క రాజదేహ సంరక్షకుల అధిపతి. అప్పటికే ఆ ప్రాంతం నుంచి కొల్లగొట్టబడిన ప్రజల్లో ప్రవక్త ఇర్మీయా కూడా ఉన్నాడు. ఇర్మీయాను కొల్లగొట్టుకుని తీసుకుపోయినారు. అక్కడైతే ఏ ప్రవచనాలు అయితే ఇర్మీయా ద్వారా జరిగించబడ్డాయో ఆ ప్రవచనాలు విన్నటువంటి ఈ రాజదేహ సంరక్షణ అధిపతి విని, బాబు ఏ కీడైతే తెప్పిస్తానని చెప్తురియో అది వచ్చేసింది, అది వస్తుంది, యెహోవా అలాగే చెప్తే జరుగుతుంది నాకు తెలుసు. కాబట్టి ఒక పని చేద్దాం, నేను ఐగుప్తు పోతా, నువ్వు రావాలనుకుంటే నాతో పాటు రావచ్చు, వద్దని కూడా నీకు నచ్చిన చోటు వెళ్ళిపోవచ్చు. ఓ పని చేద్దాం, నీకు నచ్చిన చోటు నువ్వు వెళ్ళు, నీకు స్వతంత్రత, నిన్ను బందీగా చేసే ధైర్యం మాగలే. నువ్వేం చేస్తావంటే నెబుకద్నెజరు పైన పిఎం లాగా ఉండి యూదా ప్రాంతం పైన
ఒక యూదులలో నుంచి ఒక వ్యక్తిని రాజుగా నియమించి అతని ఏలుబడి చేత ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేయిస్తున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చి ఉంటావా నువ్వు అని అడుగుతూ ఇర్మియా గారికి తన ముందు ఆప్షన్స్, అవకాశాలు పెడతా వచ్చాడు ఆయన. తర్వాత చూడండి 5వ వచనము. ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఇలాగ చెప్పాను, బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. చాలా మంచిగా గమనించండి అయ్యా, అంటే ఇది బాగా ఎక్కువ గుర్తున్నదని చెప్పి ఈ పదాలు మీరు నోట పెట్టాలా. ఇప్పుడు యూదా ప్రాంతం మీద రాజుగా ఉన్నది ఎవరు? గెదల్యా. ఎవరయ్యా? గెదల్యా. ఇక్కడ పైన ఎవరున్నారు? ఇతని పైన ఎవరున్నారు? అకీషాం ఎందుకు చదువుతున్నారు మీరు? గెదల్యా యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్తున్నారు ఆయన. గెదల్యా పైన ఎవరున్నారు? నెబుకద్నెజర్ ఉంటాడు. అంతేనా? ఎస్ ఆర్ నో? సరే చదవండి, ఈ స్టోరీ కన్ఫ్యూజ్ కావద్దని మళ్ళీ చెప్పిస్తా ఉండ. అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ఎస్ ప్రజల మధ్యను కాపురముండుము, లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము. అయ్యా ఇర్మియా గారు, మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళండి అయ్యా. ఆ గెదల్య దగ్గరికి వెళ్ళా మిస్పా ప్రాంతంలో బతుకుతారా, నాతో పాటు ఈజిప్టుకు వస్తారా, నీకు అక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండయ్యా అని చెప్పి ప్రవక్త అయిన ఇర్మియాతో ఆ యొక్క రాజదేహ సంరక్షణ అధిపతి చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళుము, మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండు అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. ఎక్కడున్నాడు? మిస్పాలో. మిస్పా పైన అధికారి ఎవరు? రాజు ఎవరు? గెదల్యా. సరే తర్వాత చూడండి. అయితే అచ్చట నుండి శానల అధిపతులు అందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనుకు చెరగుని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను, పురుషులను, పిల్లలను దేశంలోని అనీతి పరులైనటువంటి దరిద్రులను అతనికి అప్పగించానని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, మంచి గమనించండి, విలన్ వచ్చిండు. ఈడ విలన్ అంటే కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను, ఎందుకంటే పేర్లు ఎక్కువైతుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈడ విలన్ ఎవరు? ఈ ఇష్మాయేలు అక్కడ హాగర్ సంతానం ఇష్మాయేల్ కాదు. మళ్ళీ అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇట్లాగే ఒక పాస్టర్ గారు చర్చికి వెళ్ళి బోధిస్తూ ఉంటే మంచిగా వినండి, ఉంటున్నారా? బాప్తిజం ఇచ్చే యోహాను చూసారా, ఆయన చక్కగా యేసుక్రీస్తు రాకడ ముందు అద్భుతంగా బోధించాడు, ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు అన్నాడు. ఒక విశ్వాస ఆ పాస్టర్ గారు అదట్లా కాదు కదా అంటుంటే నన్నే అంటావు అన్నాడు ఆయన. అంటే పేర్లు కన్ఫ్యూజ్ కాదు, రెండు పేర్లు వాడబడినంత మాత్రం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇస్తాను. ఎంతమంది మెఫీబోషెతులు ఉన్నారు? 2 ఉంటారు. యూదాలు ఎంతమంది? అయ్యా? యూదా పత్రిక రాసిన ఒక ఆయన, ఇస్కరియోతు యూదా ఒక ఆయన. మీరు ఒకే పేరు నన్ను కన్ఫ్యూజ్ కావద్దని చెప్తా ఉన్నాను నేను. సరేనో? ఇక్కడ కూడా ఈ ఇష్మాయిల్ ఇష్మాయిల్ అంటే అయ్యా నేరుగా హాగర్కు పుట్టినోడు కాదు, ఇది వేరే. ఎసర్నో? తర్వాత గమనించండి. కుమారుడైన సారాయను, నెటోపాతీయుడైన యాపాయు కుమారులను, మాయాకాతీయుడైన వాని కుమారుడకు యజన్యాను, వారి పటాలపు వారును మిస్పాల నుండి గెదల్యాకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితో ఇలాగూ చెప్పెను, మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. ఇక్కడ రాజ్యానికి మధ్యలో ఉన్న వివాదాలను చూసి ఈ యూదా దేశం పైన రాజుగా ఉన్న గెదల్యా అంటాడు ప్రజలను చూసి, మీరు కల్దీలకు భయపడబాకండి, నెబుకద్నెజర్ వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదన్నా కూడా ఇక్కడ నివసించవచ్చు. ఈ మిస్పా అనే ప్రాంతంలో ఏ భయము లేకుండా, ఏ విచారణ లేకుండా మీరు అద్భుతంగా నివసించవచ్చు, మీ ప్రాణాలకు ఏ భయము లేదు అని చెప్తా ఉన్నాడు. అంటూ చూడండి 12వ వచనం, అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవి కాలపు పండ్లను సమకూర్చుకునేది. అయితే
ఇప్పటి నుంచి స్టోరీ కొంచెము రక్తి కడతా ఉంటుంది. ఇక ఇప్పుడు చూడండి ఏమంటాడు 13వ వచనం, మరియు కారేహ కుమారుడైన యోహానాను అచ్చటచ్చటనున్న సేనల అధిపతులు అందరూ మిస్పాలనున్న గిదలి ఎద్దుకు వచ్చి, అక్కడ చూడండి ఇక్కడ యోహానా అనే వ్యక్తి ఎవరంటే సైన్యాధిపతి అన్నట్టు. ఇతని తర్వాత ఎవరి తర్వాత, గెదల్యా పొజిషన్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎవరిదంటే యోహానాను అనే వ్యక్తిది. ఈ వ్యక్తి అక్కడున్న అనేక మంది కొంతమంది అధికారులు నేర్చుకొని వచ్చి మెల్లగా గెదల్యా దగ్గరకు వచ్చాడు. గెదల్యా అయ్యా నీకు విషయం చెప్పాలా, చెప్పు. ఏంటది? ఇగో ఈ ఇష్మాయిల్ ఎవడైతే ఉన్నాడో, ఈ ఇష్మాయిలు శత్రు సైన్యంతో అమోనీయులతో కలిసి నిన్ను చంపాలని చూస్తున్నాడు. వింటున్నారా? నేను చెప్పేటప్పుడు చదువుతున్నారా? ఇంటికి వెళ్ళక చదువుకోవచ్చు కదా. చదివిపించేప్పుడేమో బైబిల్ చూడరు, చెప్పేటప్పుడు బైబిల్ చూస్తారు. ఇది బోధపడని మర్మమైంది మీతోని. మంచిగా వచ్చాను. అయితే అంటాడు ఈ ఇష్మాయిల్ నేను చంపాలని చూస్తున్నాడు, నీకు తెలుసా అని అంటే ఈయన అంటాడు, ఇంకొంచెం చదవండి. నిన్ను చంపుటకు ఉమ్, అమ్మోనీయుల రాజైన బలియును కయీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పంపినని నీకు తెలియదా అని చెప్పింది. ఉమ్, అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. నమ్మడు. ఎందుకు? గెదల్యా రాజే గాని పాపం గెదల్యాకు పెద్దగా ప్రత్యక్షత దొరకల. ఈ ఇష్మాయిల్ లాంటి ఒకడు వచ్చి చంపుతాడన్న విషయాన్ని ప్రజలందరూ వచ్చి చెప్తున్నా కూడా నమ్మకం కలగలే. వాడెందుకు ఇలాగ చేస్తాడు, ఇలా చేయడే, వాడు అన్ని జనుల సంబంధమైనటువంటి వ్యక్తి కాదే, మనలోని వాడేగా, మనలో నుంచి బయటికి వెళ్తారు కదా అని వాక్యం ఉందన్న విషయం నీకు నాకు తెలిసిన అతనికి తెలియదుగా. తెలియని చోట ఏం జరిగింది, నమ్మడం మొదలుపెట్టాడు. తర్వాత కారేహ కుమారుడకు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను, రహస్యంగా చెప్తున్నాడు ఏమని, నీ యొద్దకి కూడి వచ్చిన యూదులందరూ చెదిరిపోవునట్లును యోధా జనశేషము నశించినట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా. మంచిగా గమనించండి. ఎల్లవేళలా అయ్యా మంచిగా వినాలా, 7 ఉరుముల స్వరం గుండా మీరు బైబిల్ మొత్తాన్ని చూస్తే అన్ని చోట్ల ఇదే జరుగుద్ది. మంచిగా వినండి. మొర్దెకై ఉన్నటువంటి ఆ కాలంలో కూడా ఇజ్రాయేలును చంపడానికి ఒక రహస్య ప్రణాళిక జరుగుద్ది. సార్ అలాంటి రహస్య ప్రణాళికనే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఎల్లవేళ దేవుడి ప్రజల్ని రహస్యంగా చంపేసేయాల. మళ్ళీ చూస్తుంటే రాజు యొక్క అధికారం గుండానే జరిగింది అని చెప్పుటకు మూడో ఇప్పుడుకు సాదృశ్యమైనటువంటి ఒక మరణ ప్రయత్నం అనేది ఎల్లవేళ జరుగుతూ రావాలా. ఇక్కడ అదే జరుగుతుంది. ఎలాగైతే అక్కడున్న ఆ ఎస్తేర్కి కావచ్చు, మిగిలిన ప్రజలకు కావచ్చు, వీరి యొక్క మరణ ప్రయత్నం ఎలాగ అందరికీ తెలిసిపోయిందో, ఇక్కడ యోహానాను అనే వ్యక్తి మెల్లగొచ్చి, ఎందుకయ్యా మిమ్మల్ని చంపడానికి, ఇజ్రాయేల్ ప్రజలందరూ చెదిరిపోవడానికి నువ్వు ఎందుకు అవకాశం ఇస్తున్నావు, అయ్యేవాకయ్యా అని అన్నప్పుడు చూడండి, నిన్ను చంపనేలా దయచేసి నన్ను పంపు, ఎవరికి తెలియకుండా నేను వారిని చంపేదను. పెద్ద వీరుడినా, నువ్వు నాకు అవకాశం ఇచ్చావనుకో ఎవ్వరు తెలియకుండా మెల్లగా కథ స్టోరీ క్లోజ్ చేసి వచ్చేస్తా, ఈ ఇష్మాయిల్ని చంపేస్తా. ఈ మాటకి అప్పుడు అహికాము కుమారుడైన గెదల్యా అంటాడు కారేహు కుమారుడైన యోహానానుతో, ఇష్మాయేలును గురించి నీవా కార్యము పేరుకు రాజే గారి బుద్ధి లేదు. ఎస్ఆర్నో రాజు గూఢచారులు ఉండాలిగా, ఎస్ఆర్నో గూఢచారుల మాటలు నమ్మాలిగా. ఇప్పుడు ఇక్కడ సూపర్ హీరో ఒకడు ఉంటాడు. ఎస్ఆర్నో ఎవడా సూపర్ హీరో, లోకం దృష్టిలో సూపర్ హీరో ఎవడు, పోపు. వాడి గూఢచారులు జెట్ సూట్స్ పెట్టుకొని ఈ జెట్ సూట్స్ గుండా వారి రహస్య గూఢచార సమాచారంను ఎట్లా సత నమ్మే వ్యక్తిగా ఆ సూపర్ హీరో ఉన్నాడు. కానీ దేవుడు సూపర్ హీరోగా దేవుడు ఒకరిని పెడితే వీడేమో సమాచారాలు నమ్మడు. మీరు వింటున్నారా? మీకు అర్థమైందా? అటుపక్క సూపర్ హీరోనేమో జెట్ సూట్స్ ద్వారా సమాచారం నమ్ముతాడు, అది ఏం చెప్పేది నమ్మేస్తాడు. అది అవునా కాదని వెరిఫికేషన్ లేదు. ఇక్కడ నమ్మకస్తులైనటువంటి వ్యక్తుల యొక్క జెట్ సూట్స్ గుండా సమాచారాలు వచ్చినా నేను నమ్మట్లా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఆ కార్యం చేయరాదు. తర్వాత చూడండి
7వ మాసమున ఉమ్, ఎలీషామా మనవడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడును ఇష్మాయేలు వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలును అహీకాము కుమారుడైన గెదల్యా చలో వచ్చి 7 ఉరుముల కళ్ళద్దలు పెట్టాడు అందరూ ఒకసారి. ముందు నుంచి పెట్టిర్రా ఇట్లా ఇంకా 7వ మాసంలో ఏం జరుగుతుంది అక్కడ? మిస్పాలో గెదల్యా రాజు అందరికి విందు చేయిస్తున్నాడు. ఈ విందు చేసేప్పుడు ఏం చేస్తున్నాడు? అందరూ పిలుస్తాడు ఇక రాజుల్ని. యోహానాను రావాలి, మిగిలిన పటాలం వారు రావాలి, చివరికి ఈ ఇష్మాయిల్ దొర కూడా రావాలి. కానీ ఇష్మాయిల్ ఈసారి ఎవరితో వస్తుంది తెలుసా? 10 మంది అమోనీయుల యొక్క సైన్యంలో 10 మంది పట్టుకొని వస్తున్నాడు. 10 మంది. ఎవడా 10 మంది? అర్థమైంది అనుకుంటే మీ కన్నులకు. ఎసారనో 7 తలలు, ఈ 10 రాజులు, రాజ్యాలు. ఎసారనో ఖచ్చితంగా ఈ 10 మందిని వేసుకొని రావాలి ఇక్కడికి. దేని కొరకు? ఈ లోకం తరపున ఉన్న సూపర్ హీరో వాడు ఎల్లప్పుడూ కూడా WCC మెయింటైన్ చేయాలి. ఎసారనో వాడు ఈ 10 రాజ్యాలతోనే తిరుగుతా ఉండాల. తర్వాత చూడండి అంటాడు, అప్పుడు ఉమ్, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఉమ్, ఆ 10 మంది మనుషులు లేచి భోజనం జరుగుతుంది. అక్కడ విందు జరుగుతా ఉంది. ఒకటే విందులో అందరూ ఆనందంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఏ బాధ గురించి, బంధం గురించి లేదు. అది ఆనందంతో చేసేటువంటి సాధారణమైన విందు. అది సంతోషంగా ఉండడానికి. అకస్మాత్తుగా భోజన బల్లకి ఇటుపక్క ఈయన గెదల్యా, ఆ భోజన బల్లకి అటుపక్క ఆయన కూర్చున్న చోట 10 మంది ఒక్కసారి లేచి కత్తులు తీసి ఫటా అని చంపేసారు. ఎవరిని? గెదల్యాని. ఇచ్చాడు దేవుడు అవకాశాలు. యోహానాను ద్వారా చెప్పాల్సింది చెప్పాడు. సిద్ధపడకపోవడం అని ఆయన పొరపాటుది. ఏం జరిగింది అక్కడ? ఎందుకోసం చంపాడు తెలుసా? షాఫాను మనవడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతం చేసేశారు. బబులోను రాజు ఆ ఆ దేశం మీద అతనికి అధికారినిగా నియమించినందున అతనిని చంపిరి. ఇప్పుడు చూసే ఇజ్రాయెల్కి ఎలా కనబడుద్ది? అసలు నిజంగా రోషం కలిగిన ఇజ్రాయేలు అయితే నెబుకద్నెజరుకి తిరుగుబడడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాడి కింద వీడు కప్పం కడుతూ వాడి చేత నియమించబడిన రాజుగా ఉండడం ఏంటి? ఒకసారి ఈ వ్యక్తి వాళ్ళని చంపగానే అక్కడున్న వ్యక్తుల్లో ఆనందము. ఎవరైతే నెబుకద్నెజరు రాజు పరిపాలనను బట్టి కలిగినటువంటి తిరుగుబాటు వల్ల వేసారిపోయిన ప్రజలందరూ కూడా ఇక ఒకటే పదం, ఇక ఈ సూపర్ హీరోడు ఇష్మాయేల్ వినాలా అని వాడికి సూపర్ హీరో అయిపోయినాడు వాడిగా. ఎందుకంటే వాడు నెబుకద్నెజరు రాజు చేత పెట్టబడ్డప్పుడు నువ్వు వాడికి ఎదురు తిరగాల్సింది పోయి వాడి కింద పని చేస్తావా నువ్వు అని ఒక రకం జరిగింది. ఇది సేమ్ మన ఇండియాలో స్వతంత్ర రకములు పెట్టాకే ఉండేది. ఆంగ్లేయులు మన ఇండియాను స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళు మనపైన అధికారులు పెట్టింది ఎవరిని? మనోళ్ళనే కదా, మనోళ్ళనే పెట్టినారు. వాడు కూడా మన ఆంగ్లేయుడు కాదు. వాడు అధికారిగా ఉండి మనపైన అధికారులుగా మనల్ని పెట్టేసరికి వాడు అనుకుంటాడు వీళ్ళలాగా బానిసగా ఉండే కంటే ఇది ఒక గొప్ప బెటర్ ప్లేస్ అని చెప్పి వాడు అనుకున్నాడు. సేమ్ అదే స్టోరీ కూడా. ఇది ఏం చేశాడు? చంపడం మొదలు పెట్టేశాడు. చంపిన తర్వాత మరియు మిస్పాలో గెదల్యాతో ఉండిన యూదులందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. ఇక చంపడం మొదలు పెట్టేశాడు. ఎందుకు? అసలు ఇష్మాయేల్ ముందే డిసైడ్ అయిపోయాడు ఏమని? అసలు ఈ యూదా వారిపైన రాజుగా ఉంటే గింటి ఎవరు ఉండాలా? నేనుండాలా, ఈ గెదల్యా కాదు. నేనుండాలి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక చంపడం మొదలు పెడతా ఉన్నాడు. చంపుతున్నాడు. కనబడ్డ ప్రతి ఒక్కరు చంపుకుంటూ పోతున్నాడా? అతడు గెదల్యాను చంపిన రెండవ నాడు చంపేసిన తెల్లారి 2వ నాడు ఎవరికి తెలియబడక మునుపు అది ఇంకా పూర్తిగా అందరికి తెలియబడక మునిపే ఖడ్గమును క్షౌరము చేయించుకొని వస్త్రములను చింపుకొని దేహములను గాయపరుచుకొని 80 మంది పురుషులను యెహోవా మందిరములకు తీసుకొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షేకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా ఒక ముద్రణ దూత వచ్చెను. ఆ దూత నా చేతిలో కొలను నుంచెను. అతడు బలిపీఠమును కొలిచెను. అక్కడ ఉన్నటువంటి లోపల భక్తుల సంఖ్య లెక్కిస్తున్నాడు ఆయన. అయ్యా మీ కన్నులకు 7 ఉరుముల నక్షత్రం ఏదది ఆ కళ్ళద్దలు వచ్చును గాక. ఇక్కడ దేవుడి కొరకైనటువంటి నైవేద్యాలు, బలి, ఆయన కోసం మాత్రమే సేవ చేయడానికి, ఆయన్ను ఆరాధించడానికి వస్తున్నటువంటి ఎంతమంది?
80 మంది పురుషులు యెహోవా మందిరానికి గడ్డము క్షౌరము చేయించుకొని వాళ్ళు చక్కగా గాయపరచబడి తమను తామే గాయపరచుకొని బట్టలు చింపుకొని దీన వస్త్రాలతో ఆ మందిరానికి వచ్చుచున్న వారిని ఏం చేశాడు? వారిని కూడా దారి పొడుగున ఇష్మాయిల్ చంపడం మొదలు పెట్టేశాడు. వింటున్నారా? తర్వాత నెతన్యా కుమారుని ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాల నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుని గెదల్యా యొద్దకు రండనడు. అయితే ఇంతకీ గెదల్యా ఉన్నాడా? లేడు. కానీ వీడెవడు? లేకుండా ఉన్నాడని చెప్పే బ్లఫర్ గాడు. ఎవడు? బ్లఫర్ అంటే బూత్ కాదు, 7 ముద్రల ప్రవక్త వాడిన పదం అది. ఇక్కడ కనెక్షన్ ఇద్దామని చెప్తున్నా. హీఈస్ ఎ బ్లఫర్. బ్లఫింగ్ చేస్తాడు, లేకపోయినా ఉన్నట్టుగా చూపిస్తాడు. వింటున్నారా? మంచిగా గమనించాడు. అంటాడు అహీకాము కుమారుడైన గెదల్యాతో రండనడు. అయితే వారు ఆ పట్టణం మధ్యన ప్రవేశించి నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారిని వారిని చంపి గోతిలో పడేసి అందరిని ఒక చోట చంపేసేశాడు. అందరు రక్తసిక్తమైన ఒక గోతిలో పడేశాడు. అయితే వారిలో 10 మంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమల యవల తైలము తేనె మొదలైన ద్రవ్యములను మాకు కలవు, మమ్మల్ని చంపకమని చెప్పుకొనగా. మంచిగా వినండి అయ్యా. ఇప్పుడు ఇష్మాయేలులో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి గుర్రం యొక్క ఆ తెల్లని మోసపరచు ఆత్మచేత క్రీస్తుకు బదులుగా వికారస్ అనేటువంటి స్థలంలోకి వచ్చి తను కూర్చోబెట్టుకున్నాడు. రెండవదిగానే దేవుని సేవించడానికి వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ ప్రజలను అదే గుర్రం మీద ఉన్న సూపర్ హీరో చంపినట్టుగానే దేవుని సేవించడానికి వచ్చిన ప్రజలను, అక్కడ ఉన్నటువంటి అనేక మంది వెంబడి చూసిన ప్రజలను బ్లఫర్గా చూపుతూ గెదల్యా చనిపోయినాడని తెలిసినా సరే గెదల్యాని చూపిస్తే రండని గెదల్యా స్థానాన్ని ఆక్రమించుకున్న తనడు, క్రీస్తు స్థానంలో వాడు లేడు కానీ ఆక్రమించుకున్న అతడు క్రీస్తు దగ్గర రండి క్రీస్తుని చూపుతూ అతని దగ్గర తీసుకొచ్చుకుంటూ అందరిని చంపుతూ ఆ యొక్క ఖడ్గమును ఆ రెండవ గుర్రమైన ఎరుపు రంగును చూపుతున్నాడు అక్కడ. ఎస్ఆర్లో 3వ గుర్రము శేరానములకు చదవండి అయ్యా. ఓరే నాయన, ప్రకటన గ్రంథం చదవండి. ఇక్కడ వద్దు, తెలిసాను నేను. దేనారములకు యవనులు గోధుమలనియు ఎస్ అంత దూరం వద్దు. మనకి ఇక్కడికి అమ్మకాన్ దగ్గరికి ఉండాలి. ఈ అమ్మకాలు ఏంటివి? నవీన ప్రార్థనలు. ఏమేన్? ఈ నవీన ప్రార్థనలు ఎవడైతే జరిగిస్తాడో వాడు బతికించబడతాడు. ఎవరి దగ్గర అయితే ఈ నవీన ప్రార్థనలు లేవో, ఎక్కడైతే ఈ క్రయ విక్రయ అమ్మకాలు లేవో వారు చంపబడ్డారు అక్కడ. ఎస్ఆర్లో ఇక్కడ ఇష్మాయేలు చంపుతూ వెళ్తున్న చోట కొంతమంది మా దగ్గర కొన్ని ఉన్నాయి. ఏముంది? మా ప్రాణంను కాపాడుకోవడం కొన్ని అమ్ముకోవడానికి మా దగ్గర కొన్ని రెడీ ఉన్నాయి. ఏంటవి? గోధుమలు ఉన్నాయి, ఎవరు ఉన్నాయి, తైలం ఉంది, ఉన్నాయి. ఉంటే ఏమవుతుంది? వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళు చంపబడలే, వీళ్ళు బతికిపోయినారు. కానీ వీళ్ళు ఎవరు తేగమైనట్టు? ఇష్మాయేల్ తేగమైనట్టే. ఎస్ఆర్నో? ఇష్మాయేల్తో కలిసిపోయినట్టే. ఎస్ఆర్నో? ఇట్లాంటి చోట రహస్యంగా దాచిపెట్టబడ్డ వధువు ఉంటుంది. దానినే దేవుడు అంటాడు, నువ్వు ద్రాక్షరసమును పాడు చేయకు. డు నాట్ టచ్ మై ఆయిల్, డు నాట్ టచ్ మై వైన్. ఆమె అభిషేకింపబడిన వాక్యము, ఆమె అభిషేకింపబడిన భార్య, వధువు నువ్వు నేనే. ఎస్ఆర్నో? మీరు నిజంగానే 7 ఉరుముల స్వరం గుండా చూస్తుంటే ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ని అన్ని చోట్ల ఇదే 7 ఉరుముల స్వరములో వాడు పరిపూర్ణముగా చేయబోతున్న కార్యాల యొక్క పాక్షిక చీకటి నీడలు అన్ని చోట్ల ఆత్మను వెంబడించి వచ్చిన ప్రజల్లో కనబడుతున్నాయి. వాడు ఏదో సూపర్ హీరో అవుదామని వచ్చాడు, కానీ సూపర్ హీరోకి బదులుగా తెలియకుండా సూపర్ విలన్ అయినాడు. ఎసారో? పోపు కూడా అంతే. క్రైస్తవ్యానికి ఏదో చేద్దామని చెప్పి అధికారికమైన మతంగా చేద్దామని, ఇక దాన్ని ప్యాగన్లు వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా దాన్ని అంగీకరించినట్లుగా ఏదో చేద్దామని వచ్చాడు. వాడు తను సూపర్ హీరో చేసుకొని ప్రపంచానికి సూపర్ హీరో అయిపోయి దేవుడి ప్రజలకు సూపర్ విలన్ అయిపోయినాడు. ఎసార్నో? తర్వాత చూడండి.
చదువు. నెతన్యా కుమారుని ఇస్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను. అప్పుడు ఇస్మాయేలు మిస్పాలనున్న జనశేషం అంతటిని రాజకుమార్తెలందరినీ అనగా రాజా దేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజాదారును అహీకాము కుమారుడు గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెర తీసుకొని పోయాను. చాలు, చెర తీసుకొని పోయాను. అయితే ఇక్కడున్న ఇష్మాయేలు సేమ్ డిటో ఈ కాలంలో అంత్యక్రీస్తు ఏ పనులైతే చేశానో అదే రకమైన పనులను వాడి కాలంలో వాడు చేసి ఉన్నాడు. పనులలో తీవ్రతల్లో తేడాలు ఉంటాయేమో కానీ, బట్ ఇఫ్ యు వాచ్, నీవు ఆత్మ యొక్క కార్యములను ఫలములను నిజంగా 7 ఊరుముల స్వరం గుండా పట్టగలిగేటువంటి వివేచన పొందుకుంటే కనుక ఎలాగ వారు అలాంటి కార్యాలు చేయగలిగారో వాటన్నిటి మనం చూడగలుగుతాం. మనం పరిపూర్ణ మానవ స్వరూపానికి పక్కన విరుద్ధమైన మరొక గుణ లక్షణాలన్నిటినీ కూడా కయ్యూనులో ఎలా చూసామో అలాగున ఆ సంతతి వెంబడి వచ్చుచున్న సర్పసంతానం అంతటిలోను మరియు అంత్యక్రీస్తు ఆత్మగా ఎవరెవరిలోనైతే వాడు తను కుమ్మరించుకోబోతున్నాడో వారందరూ కూడా అలాగే వస్తూనే ఉంటాడు వాడు. దీని గురించే ప్రవక్త అంటాడు. చూడండి, కొన్ని కొటేషన్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, (63-0318) 371 పేర. మనం ఇంతకీ అసలు ఇక్కడ మనం ఏమి చెప్పుచున్నాము? ఈ యొక్క గుర్రం మీద వచ్చుచున్నటువంటి వ్యక్తి వీడు ఎవడు? ఈ గుర్రం మీద సవారీ చేయుచూ వచ్చుచున్నవాడు వీడు ఎవడు? మీకు తెలుసా? అది ఏమై ఉన్నదో మీరు గ్రహించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? వాడు ఎవడో కాదు, వాడు సాతాను యొక్క సూపర్ మ్యాన్. వాడు నా మాట వింటున్నారా? సూపర్ మ్యాన్ తెలుసుగా మీకు? సూపర్ మ్యాన్ తెలుసుగా, బయట సినిమాలో స్టోరీ వస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవక్త మాట చెప్తున్నాడు. మరో చోట అంటాడు, ఈ రోజున టెలివిజన్లో ఒక పిచ్చి ప్రోగ్రామ్ వస్తుంది, ఈ సూపర్ మ్యాన్ ప్రోగ్రామ్ చూసి కొంతమంది పిల్లలు పిచ్చి వాళ్ళు అయిపోయి పైనుంచి నేను కూడా ఎగురుతానని వెనకాల టవల్ కట్టుకొని దుంకి అమాంత కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అంటాడు ఆయన. పిచ్చి, ఇదంతా పిచ్చి అంటాడు ఆయన. ఇస్తారనా? మన పిల్లలు కూడా చూపించాలి. ఏం చూపించాలా? రుద్రకోడు, ఇంకా మోటుపత్లో కోడు, సించాన్ ఒకడు. సించాన్ అయితే మరీ ఘోరం అయ్యావు బొమ్ము, జాగ్రత్త, ఘోరమైన 18+ బూతులు ఉంటాయి అందులో. ఇంకా డోరేమాన్, వాడు పొట్టలకి అన్ని తీస్తాడు. టామ్ అండ్ జెర్రీ, ఎలక పిల్లి గోల. ఏందమ్మా? అరే అన్నీ నువ్వు ఎప్పుడు చూసినావురా? దొరికిపోయాడు దొంగ. అఫ్ కోర్స్ బాల్యం ఒకప్పుడు దాంతో గడిపి ఉండొచ్చు, కానీ ప్రవక్త అంటాడు ఇదంతా మ్యాడ్నెస్, పిచ్చితనం. ఇది ఆత్మలో మనల్ని లాలన చేయు ఆత్మల ద్వారా దయ్యం మనల్ని అక్కడే ఆ టెలివిజన్కి అతికిచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. అట్లా మాట్లాడుతూ ఈ సూపర్ మ్యాన్ అనేటువంటి విషయాన్ని తీసుకొస్తారు. అంటాడు ఏమని తెలుసా? సాతాను కూడా ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు, దేవుడికి కూడా సూపర్ మ్యాన్ ఉన్నాడు. అయ్యా వింటున్నారా? సాతానికి సూపర్ మ్యాన్ ఉన్నాడు, దేవుడికి సూపర్ మ్యాన్ ఉన్నాడు. అయితే ఈ గుర్రం మీద వచ్చుచున్నవాడు ఎవడో తెలుసా? ఈ తెల్లని గుర్రం పైన సవారీ చేయించున్నాడు ఎవడో తెలుసా? డూ యు నో వాట్ ఇట్ ఈస్? ఇట్స్ సాటన్స్ సూపర్ మ్యాన్. సాతాన్ యొక్క సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ తెలుసు కదా, మ్యాన్ వేరు సూపర్ మ్యాన్ వేరు. మనిషికి ఇంత బలం ఉంటే సూపర్ మ్యాన్కి ఇంత బలం ఉంటుంది అన్నట్టు. వాడు సూపర్ సహజాతీతమైన వ్యక్తి, సహజాతీతమైన హీరో అన్నాడు వాడు. సాతానికి కూడా సహజాతీతమైన హీరో ఉన్నాడు. నమ్మాట మంచి వినండి, పరలోకం నుంచి పడద్రోయబడినటువంటి అనేక మంది దూతలు ఉన్నారు చూసారా, వాళ్ళు చేయలేని కార్యాన్ని ఈ సూపర్ మ్యాన్ చేస్తాడు. సాతాను గడు లూసిఫర్ కిందకి పడద్రోయబడుతున్నప్పుడు కొన్ని కోట్ల దూతలు పడద్రోయబడి ఉండగా వారు మనుషుల్లో దూరి చేయవలసిన కార్యాల కంటే ఎక్కువగా ఈ ఒక్క సూపర్ మ్యాన్ చేస్తాడు. ఏది ఎక్కడి నుంచి? క్రైస్తవం మనలో నుంచే బయటికెళ్ళి మనవారు కాకుండా, వింటున్నారా, అక్కడ దేవుడి ప్రజల్ని చంపేటువంటి ఒక స్పిరిట్ ని కలిగి ఉంటాడు. ఎలాగ ఇష్మాయిల్ ఇజ్రాయేల్ వాడై ఉండి ఇజ్రాయేల్ దేవుని ఆరాధించడానికి వచ్చి అన్ని జనులను చంపాడు, అక్కడ స్థానిక వారిని చంపాడు. అలాగే ఈ పోపు అయి క్రైస్తవుడై ఉండి క్రైస్తవ్యంలో వచ్చిన ప్రొటెస్టెంట్లను చంపుతాడు. చివరికి రాబోయేటువంటి 2 ఒలివ చెట్ల మోషేలను కూడా చంపు కూర్చుంటాడు. ఆ స్పిరిట్ కంటిన్యూస్. నా మాట వింటున్నారా? స్పిరిట్ కంటిన్యూస్. ఇది సాతాను సూపర్ మ్యాన్ నడిచేటువంటి మార్గం. అది మనలోనే చెల్తాడు, మనల్ని గేలి చేస్తాడు, మనకు మాట్లాడు,
మన మీద విమర్శ చేస్తాడు, మన గురించి అంటాడు, మన గురించి వెనకాల మాట్లాడి మనల్ని ఏది ప్రభావాన్ని తగ్గించి మన పైన హత్య చేస్తాడు. వింటున్నాడా? అయ్యా నేను ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో మాట్లాడుతున్నా. ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ సూపర్ మ్యాన్. సాతాను సూపర్ మ్యాన్ ఇప్పుడు ఇట్లాగే ఉంటాడు. ప్రవక్త మాట చెప్పి తెలుసా, మీ గుంపులో మీరు వాక్య ప్రకారం ఎదుగుతున్నప్పుడు ఎవడో ఒక వ్యక్తిని సాతానుగాడు టార్గెట్ చేస్తాడు. ఆ వ్యక్తిలో వాడు దూరుతాడు, వాడు ఇన్కార్నేట్ అవుతాడు, అంటే తను పోసుకుంటాడు. పోసుకొని వాడు మెల్లగా అవ్వ దగ్గరకు వచ్చి చిన్నగా ఒక విషయం చెప్పినట్టు మన నేరుగా కాపర్ దగ్గర రాడు వాడు. వింటున్నారా? కాపర్తో మాట్లాడే, నేను మాట్లాడా కాపర్తో, నో 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 నేను మీతోనే మాట్లాడతా. వింటున్నారా? కాపర్తో మాట్లాడా, నేను కాపర్ నా మాట వింటాడు, నీ మాట వింటాడు, అంతేగా అని మెల్లగా ఆ ఒక్క వ్యక్తి నుంచి కొంతమంది టార్గెట్ చేయబడి ఇట్స్ అ వే ఆఫ్ సూపర్ మ్యాన్స్ ఇన్ ఎవ్రీ ఏజ్. అన్ని కాలాలు ఇదే. ఇక్కడ ఉన్న ఇష్మాయిల్ కూడా వాడు ఒక్కడి బలం సరిపోదని పక్క దేశంలో ఉన్న అమోనియా దేశంకి వెళ్ళి అక్కడ కొంతమంది చేర్చుకొని వచ్చాడు. ఆ 10 మందిని వేసుకొచ్చాడు. వాడు చంపడానికి కావాల్సిన శక్తిని తీసుకొచ్చుకున్నాడు. వాడు ఇక్కడ కూడా పోపు కూడా ఏం చేస్తాడంటే వాడు ఒక్కడి శక్తి సరిపోక WCC ఏర్పాటు చేసి సమస్త ప్రపంచాన్ని మెల్లగా సమకూర్చుకుంటున్నాడు. ఒక ప్రతిమను తయారు చేస్తున్నాడు. దాని కొరకు దేవుడి యొక్క ప్రజలకు దేవుడికి విరోధంగా యుద్ధం చేయడానికి ఒక సైన్యాన్ని లేపుతూ వాడు దానికి సూపర్ మ్యాన్ ఉండబోతున్నాడు. సార్వత్రికమైన అదే జరగాల, సంఘ స్థాయిలో అదే జరగాల, ఎల్లవేళ ఇదే జరుగుద్ది. సాతాను గాడి యొక్క సూపర్ మ్యాన్ ఎల్లవేళ ఎవడో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని స్త్రీ ఎవరో పురుషుడు ఎవరో ఒకరు చేసుకొని వారి కూడా నెమ్మగా ఏం చేస్తాడు? యాంటీ క్రైస్ట్ అంటే ముందే చెప్పా, దానికి మొదటి దశ ఏంటిది? వాక్యానికి విరుద్ధమైన దశ. ఏముండదు అక్కడ, ఏది మాట్లాడరు, వాక్యం టు వాక్యమే మాట్లాడతారు. చిన్నగా 99% సరైనది చెప్పి ఒక 1% మెల్లగా వాక్య విరుద్ధం ఇరికిచ్చి ఇది ఇలాగే అంటావా, ఇది వేరేది అంటావా, ఇది కరెక్టేనంటావా, నీ ఉద్దేశం ఏందక్క, నీ ఉద్దేశం ఏందన్నా? వింటున్నారా? ఇట్స్ అ వే ఆఫ్ సూపర్ మ్యాన్ ఆల్వేస్. అయ్యా ఇది గుర్తుపట్టలేకపోతే నిజంగా చెప్తున్నా, మోసపడబడదు వధువు అన్న గుంపులో ఉండలేవి. వధువు ఎన్నడికి మోసపోదు, మోసపోయేది వధువు కాదు. అస్సలు మోసపోదు. అక్కడ యోహానాను మోసపోలేదు కానీ గెదల్య మోసపోయినాడు. యోహానాను తర్వాత దొరకబట్టి తెలుసా ఖండాలు నరికేస్తాడు ఆయన్ని. ఇష్మాయేలు మరణం చంపేస్తాడు, పారిపోతాడు. యోహానాను నువ్వు గెదల్యని చంపుతావా, దేవుడు ప్రజలను చంపుతావా అని అభిషేకింపబడిన వ్యక్తిగా యెహోవా ఖడ్గముగా యోహానాను ముందుకు సాగి పరిగెత్తిచ్చేస్తాడు. అతని మరణం గురించి స్పెసిఫిక్ గా రాయబడకపోయినా ఓడిపోయి పారిపోయి వేరే దేశాలకు పరుగులు పెడతా ఉంటాడు. ఏ దేశాల సపోర్ట్ తీసుకున్నాడో ఆ దేశాల పంచాన చేరతాడు. అతను చనిపోయినప్పుడు మిగతా దేశాలు అనాలా ఏమని, అరే ప్రపంచ దేశాలను ఇంతగా వర్తకం చేత పట్టింది ఒక్క రాత్రిలో ఎట్ట పడిపోయింది అని ప్రపంచ దేశాలు నిజంగా ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. అయ్యా జాగ్రత్త, నేను ఫాస్ట్గా వ్యక్తిగతంగా సార్వత్రికంగా సంఘ స్థాయిలో నేను చెప్తున్న సంగతులు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇట్స్ ఎ వే ఆఫ్ అది ఎప్పుడు కూడా సాతాను గాని యొక్క సూపర్ మ్యాన్ యొక్క మార్గాలు సార్వత్రికంగా అలాగే జరుగుతాయి, వ్యక్తిగతంగా అలా జరుగుతాయి, సంఘ స్థాయిలో అలాగే జరుగుతాయి. అది జరిగేటప్పుడు ఎలా వేళలో కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ వాక్య విరుద్ధమైన విషయాల్ని మెల్లగా చూపిస్తారు. ఇదే అంత్యక్రీస్తు యొక్క మొదటి దశ. రెండో దశ ఏంటిది? ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్తగా ఉంటాడు. అబద్ధ ప్రవక్త అంటే ఏంటిది? ప్రవక్త. వాట్ యు మీన్ బై ప్రాఫిట్? ప్రీచర్. సార్ ప్రవక్త చెప్పింది ప్రవక్త అంటే ఏంటి? ఈజ్ అ ప్రీచర్, టీచర్. అతడు హీ విల్ టీచ్. అప్పటిదాకా మెల్లగా వాక్య విరుద్ధంగా చిన్న చిన్న ఇత్తనాలు వేసినాడు, ఈసారి ఏకంగా దార పంపిస్తాడు. ఇక ఏందా దార? జలధారే. ఏ దార? వాక్య విరుద్ధమైన అబద్ధ బోధతో కూడుకున్న దార పంపిస్తాడు. తర్వాత ఏమవుద్ది? కంప్లీట్ గా మృగం అనే స్టేజ్ వచ్చేస్తుంది. నమాటింటున్నారా? ఇది సంఘ స్థాయిలో జరిగేది, వ్యక్తిగత స్థాయిలో జరిగేది, సార్వత్రిక స్థాయిలో జరిగేది, గడిచిన కాలంలో జరిగింది. అది ప్రసంగి చెప్పినట్టుగా గడిచినప్పుడు అదే, ఇప్పుడు అదే, జరగబోయేది అదే. ఎల్లవేళ ఈ ప్యాటర్న్ అనేటువంటిది మెయింటైన్ చేయబడతా వస్తూ ఉంది. నమాటింటున్నారా? అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, మీరు ఎప్పుడు కూడా రీజనింగ్ వైపు అడుగులు వేయకండి. మీరు ఎప్పుడు కూడా పలకబడుతున్న ఈ మాటకు విరుద్ధంగా ఏ క్వశ్చన్ వేయబాకండి, ఆ క్వశ్చన్ వేసి గుంపులో ఉండబాకండి అని చెప్పడానికి గల కారణం అది. ఎందుకంటే సాతాను సూపర్ మ్యాన్ వచ్చే మార్గాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఆ మార్గాన్ని ఎప్పుడు జయించగలగాల. ఇఫ్ సంబడి ఈస్ క్వశ్చనింగ్ ద గాడ్స్ వే, షట్ యువర్ మౌత్, నువ్వు ముయ్ అని చెప్పగలగాల. అది చెప్పలేకపోట మనము ఏం జరిగినట్టు, ఆ సూపర్ మ్యాన్ కి మన దగ్గర ఉన్నటువంటి గోధుమల చేత, మన దగ్గర ఉన్నటువంటి యవనుల చేత మనం అమ్మకం పడిపోయి వాడిని మనం ఒక సొత్తుగా చేసుకున్నాం. అట్టని చెప్పి నేను పూర్తి అంగీకరించను, కానీ కలిసిపోను. కానీ ఏమైనా అమ్ముడు వేను. వాటింటున్నారా? అమ్ముడు వేను.
వర్తకాలు జరిగిస్తున్నాం, పని ఉంటుంది కాబట్టి, మరి పొద్దున మాట్లాడుకోవాలి కాబట్టి జరుగుతుంది. నేనేమంటానంటే ప్రతి సంఘంలో సాతాను సూపర్ మ్యాన్ యొక్క క్రియలు జరుగుతూనే ఉంటాయి, సార్వత్రికంగా జరుగుతుంటుంది. ఎవ్రీ చర్చ్, మనదని కాదు, ఈ భూమి మీద ఉన్న నిజమైన వధువు కోసంగా ప్రయాసపడుతున్న ప్రతి సంఘంలో సాతాను సూపర్ మ్యాన్ నుండి తీరుతారు. వారి మార్గాలు వస్తూ ఉంటాయి, కానీ వీరిని జయించగలగాల. తర్వాత నీకు కొంచెం ముందుకు అంటాడు, చదువు. నేను కింది రాత్రి వెళ్ళాను. And I believe, and brother Fred, we were over to hear a man teach on the Antichrist. ఇక్కడ కొంతమంది, నేను సహోదరులతో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి యాంటిక్రైస్ట్, అంత్యక్రీస్తుగా బోధించడం నేను చూశాను. A well-known man, చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. one of the best the Assemblies of God has got. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లో ఉన్నటువంటి చాలా మంచి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. And his interpretation of Antichrist was that ఆయన అంత్యక్రీస్తు అంటే దాన్ని ఏ విధంగా వివరిస్తున్నానంటే, they are going to take a vitamin of some sort out of a man. మనిషిలో నుంచి ఏదో ఒక విటమిన్ బయటకు తీసేసేదిగా ఏదో ఒక పిచ్చి కథ అల్లాడు. అంత్యక్రీస్తు అంటే ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడని. అంత్యక్రీస్తు అనేది ఏం లేదయ్యా, వాక్య విరుద్ధంగా మాట్లాడుతుంటే వాడు అంత్యక్రీస్తులో ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. వాడు ఆ వాక్య విరుద్ధమైన బోధ చేస్తే వాడు సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. వాడు పూర్తిగా పూనుకుంటే వాడు మూడో స్టేజ్ లో వాడు పరిపూర్ణం చేయబడ్డాడు. అంతే, అంత్యక్రీస్తుని గుర్తుపట్టుట దేవుడి వధువుకే సాధ్యమైన గొప్ప కళ, ఇంకెవరికి సాధ్యం కాదు. అది కేవలం దేవుడి భార్య మాత్రమే ఎవరు అంత్యక్రీస్తు ఏ స్టేజ్ లో ఉన్నారు ఈజీ గుర్తుపట్టగలుగుతారు, మోసపోయారు. తర్వాత చూడండి. మనిషిలో ఉన్న జీవాన్ని పెద్దగా తీసి వాటన్నిటి కూడా ఒక చోట సమకూర్చి ఒక పెద్ద ఇమేజ్, ఒక పెద్ద విగ్రహంలోకి పంపిస్తాడు అని ఆ వ్యక్తి బోధిస్తా ఉన్నాడు. అని అంటాడు. నిజంగా మీరు ఆయన చెప్పిన కథ నమ్ముతున్నారా? మనుషుల్లో ఉన్న జీవాన్ని తీసి ఒక ప్రతిమలో పెట్టి ఆ ప్రతిమ నిలబెట్టి దానిలోనికి వెళ్ళేది అదే పెద్ద అంత్యక్రీస్తు అని చెప్తున్నాడు చూసారా? ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఇలా చెప్పగలుగుతాడా? ఈ తెలుగులో ఉంటది కదా బేట, సరే చదవండి, ఇంగ్లీష్ మీడియం చదువు బేట. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ చెప్తాడు అంత్యక్రీస్తు ఎవడన్న విషయాన్ని, వీడు ఎవడో కాదు, ఇతడు ఒక మనిషి. గుర్తించండి, ఇక్కడ సవారీ చేయించున్నాడు ఎవడో కాదు, సాతాను యొక్క సూపర్ మ్యాన్, సహజాతీతమైన శక్తి కలిగిన మనుష్యుడు వీడు. ఇతడు తను తాను శరీరధారిగా తను పూనుకున్నటువంటి దయ్యం వాడు. వాడు చదువుకున్నటువంటి పిచ్చోడు కాదు, వాడు బాగా చదివినటువంటి పండితుడైనటువంటి బాగా జ్ఞానివాడు. ఇప్పుడు నాకు తెలిసి మీ చెవులు తెరవబడ్డాయని నమ్ముతున్నా నేను. to see if he was not smarter than the next man to run for president. See, but however he's got a lot of wisdom. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంత్యక్రీస్తు అనేవాడికి చాలా జ్ఞానం ఉంటుంది, చాలా వివేచన ఉంటుంది. వీడికి వీడేమో శుద్ధపప్పులకు ఊసుడు ఎటుంటున్నాడు. వాడు చూస్తుంటే ఏదో నిండైన వస్త్రాలు వేసుకొని రకరకాల రంగులు వేసుకొని ఒకటి చేతిలో ఒక రాడ్ పట్టుకొని ఏదో పోపు మాదిరి ఏం నిలవలేక ఉంటాడు, కానీ వాడికి అన్ని తెలుసు. ఇప్పుడు మంచి జీనియస్ వాడు. ఎసారు తర్వాత వాడు నేను సూపర్ మ్యాన్ ని, నాకు అన్ని తెలుసు, నేను నిజంగానే గెదలే కదా పరిపాలించాల్సింది నేను అని ఎలాగో అందరికీ కనపరుచుకుంటే శత్రు సైన్యం దగ్గరికి వెళ్ళి తాను ఆ విషయాన్ని అమ్మి వాళ్ళ ధైర్యాన్ని నమ్మకాన్ని కొనుక్కున్నాడు, సాధించుకున్నాడు. అలాగే ఇక్కడ ఈ సూపర్ మ్యాన్ కూడా వాడు దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తాడు, వాడి విశ్వాసాన్ని. వాడు అవ్వను కూడా ఇలాగే మోసం చేసి అవ్వ దగ్గర జయించాడు. వాడు మనకు కూడా అట్లాగే అమ్మేశాడు. మనం అందరం కూడా సూపర్ మ్యాన్ కోరుకుంటున్నాం ఈ దినాల్లో. మనకు ఆల్రెడీ వచ్చేసాడు. ప్రపంచం అంతా కోరుకుంటుంది సూపర్ మ్యాన్. ఈ రోజున ఖచ్చితంగా వారు పొందుకుంటారు కూడా. మీరు సంఘం ఎత్తబడే వరకు ఎదురు చూడండి, వాడు మృగముగా 3వ దశలోనికి మలచబడే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, సంఘముగా నీవు నేను పూర్తిగా ఎత్తబడతామో అప్పుడు అంత్యక్రీస్తు యొక్క 3వ చివరి దశ, మృగమైన దశ స్టార్ట్ అవుతుంది. అప్పుడు 666 ఉంటేనే అమ్మకాలు, కొనుగోలు, క్రయ విక్రయాలు అప్పుడు జరుగుతాయి. ఇప్పుడు కాదు. ఇంటున్నారా? ఇప్పుడు జరుగుతాయా అయ్యా క్రయ విక్రయాలు? ఇప్పుడా? క్రయ విక్రయాల బాధలు నీకు నాకు లేవు. నీకు అర్థమవుతుందా? అది when the church goes up, Satan comes down.
అప్పుడు సాతాను వచ్చి పోపులో సంపూర్ణమైన శరీరధారిగా వాడు పరిపూర్ణ మృగదశకి చేరుతాడు. తర్వాత చూడండి. And Satan is cast out, he will incarnate. అప్పుడు సాతాను బయటికి నెట్టబడి అతడు శరీర అవతారంలో బయలుపడు. ఏ విధంగా అయితే ఆత్మ శరీరధారిగా కృపాసత్య సంపూర్ణ మన మధ్యలోకి ఎట్లా వచ్చిందో సేమ్ అదే అలాంటి ఒక కార్యమే సాతాను పరిపూర్ణముగా నిండుగా కంప్లీట్ గా ఒక వ్యక్తిలో కుమ్మరించుకుంటాడు. ఆ కుమ్మరించుకున్న వ్యక్తి ఆ కాలంలో ఉండేటువంటి ఎవరు? పోపే, పేపల్ పోపే. అది సత్యము. వారి యొక్క ఇష్టానుసారమైన కార్యములను చేయించుకున్నటకు వారికి ఒక వ్యక్తి అవసరమై ఉన్నది. వాళ్ళకి జట్టబడతలో కొన్ని కార్యాలు జరిగాయి. ఎందుకు? ఆ సమయానికి ఏమవుద్ది? మెల్లగా ప్రపంచం వన్ వరల్డ్ గవర్నమెంట్ వైపు అడుగులు వేయాల. వన్ వరల్డ్ గవర్నమెంట్ వైపు అడుగులు వేసినాక ఏం జరగాల? అప్పుడు ఆ గవర్నమెంట్ నడిపించే వ్యక్తి ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచం అదే జరగాల. వాడు కరెన్సీ విలువ ఇంత అంటే ఇంత, ఈ ఒక పదార్థ విలువ ఇంత అంటే ఇంత, ఇగో నీ దేశానికి ఇంతే ఇంతే, అట్లాంటి విలువలతో కూడుకున్నటువంటి గొప్ప అధికారికమైన ఒక ప్రపంచాన్ని, ఒక ప్రభుత్వాన్ని ఏలుతుండగా అలాంటి ఒక వ్యక్తి కోసం ప్రపంచం ఎదురు చూస్తా ఉంది. తర్వాత చూడు, అతడు వాడిని చేయును, చేస్తాడు. వాడు విద్యా జ్ఞానం గలవాడు, సాతాను యొక్క గొప్ప మనిషి, విద్యావంతుడిగా మేధాశక్తి గలవాడై తన యొక్క సొంత సంఘం యొక్క వేదాంత జ్ఞానముతో వాడు తన సొంత సంఘము, సొంత వేదాంతాలు, సొంత ఉద్దేశాలు, సొంత బోధనతోనే మొత్తం జరిగిస్తూ వచ్చాడు. గత కాలం నుంచి వాడు చేసింది అదేగా. బైబిల్లో లేని వాడు జోడించుకుంటూ వచ్చాడు. మరియమ్మని జోడిస్తాడు, రోసర్లు జోడిస్తాడు, జపమాలను జోడిస్తాడు. వాడు జోడించింది లేదు. వాడి సొంత ఉద్దేశాలతో అప్పుడు జోడించాడు, భవిష్యత్తు కూడా జోడిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే సంఘ శాఖ అనేటువంటి గుర్రం పైన మెల్లగా సవారీ చేస్తూ వాడి జర్నీని వాడు ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడు, ఒక చోటుకి తీసుకొస్తాడు. వాడు ప్రపంచంలోని ప్రతి మతంలో అతడు జయించును. వాడు ఏం చేస్తా తెలుసా? ప్రపంచంలో ఒక్క మతం కాదు, ఎవ్రీ రిలీజియన్, ఏ మతమైనా సరే ఎక్కడ లొంగుద్ది చెప్పండి? ఎగ్జాక్ట్లీ. నువ్వు ముస్లిం మతానికి సంబంధించు, హిందూ మతానికి సంబంధించు, జైన మతానికి సంబంధించు, ఇదే సంబంధించు, డబ్బు దగ్గర ప్రతి రిలీజియన్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవ్రీ రిలీజియన్ వాడు కరెన్సీ విలువలు మారుస్తూ సమస్తాన్ని సంపూర్ణ నియంత్రణలో పెట్టుకున్నప్పుడు అప్పుడు ప్రపంచంలో ప్రతి మతాన్ని జయిస్తాడు వాడు. అప్పుడు అక్కడ తర్వాత ఎలాగా వారు సంఘముల యొక్క సమితిలోనికి వెళ్ళేదరు మరియు ప్రపంచ సంఘ శాఖల ఐక్య సమితి ఏర్పడును. మరియు వారి యొక్క పెద్ద భవనములను ఇదివరకే కలిగి ఉన్నారు మరియు సమస్తము సిద్ధంగా ఉన్నది, చేయవలసిన కార్యమేమీ లేదు. అయ్యా, ఇదంతా కూడా సాతాను సూపర్ మ్యాన్ గురించి. ఏ సూపర్ మ్యాన్? సాతాను సూపర్ మ్యాన్. మరి దేవుని సూపర్ మ్యాన్ గురించి కనుక్కుందామా? చూసారు మనం ఇప్పటిదాకా ఏం చూసాం? మనము సూపర్ మ్యాన్స్ వే అంటే సాతాను సూపర్ మ్యాన్ యొక్క మార్గాన్ని చూసాము. ఇప్పుడు రోడ్ టు గాడ్ సూపర్ మ్యాన్, దేవుడు సూపర్ మ్యాన్ అవ్వడానికి మార్గాలు చూడాలా. సార్ మీరు సూపర్ మ్యాన్ అవుతారా? ఎవరా మీరు సూపర్ ఉమెన్ అవుతారా? మ్యాన్ ఎట్లయితారు? సార్ మేము సూపర్ మ్యాన్లు అవుతాం, మీరు సూపర్ ఉమెన్లు అవుతారు. వీళ్ళు ఏమవుతారు? సూపర్ కిడ్స్ అవుతారు. తర్వాత ఇంకా లాస్ట్ మన దగ్గర సూపర్ బుక్ అనగా సూపర్ బుక్ వస్తే మా అందరూ సూపర్ అయ్యేది. సార్ మన దగ్గరికి ఆ పరలోకంలో తెరబడినటువంటి ఆ సూపర్ బుక్ వస్తేనే మనం అందరూ సూపర్లు అవుతుంది. సార్ తర్వాత చూడండి, ఇప్పుడు గమనించండి దేవుని యొక్క సూపర్ మ్యాన్ల గురించి మాట్లాడుకుందాం కాసేపు. 61-01119 61-01119E. చూడండి 92. Come down and see if it's right or not. వచ్చి చూడండి ఇది సరైనదో కాదో మీకు అర్థమవుతుంది. Come on into our country over here. మా దేశంలోకి వచ్చి ఇలాగ చూడండి. See if the living God can come into a man and make him a superman. మీకు 12 మర్మాల గురించి చెప్పాను, జ్ఞాపకం ఉందా? 12 మర్మాల్లో ద మిస్టరీ ఆఫ్ లివింగ్ గాడ్ ఇన్ అస్ అనే మర్మం ఉంటుంది. దేవుడు మనలో నివసించుట అనే మర్మం ఉంటుంది. దానికి మరో పేరు పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రాణంలో.
నా మాట దాని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే సజీవమైన దేవుడు దిగి వచ్చి మనుష్యుడిలో నివసించినప్పుడు ఆ మనుష్యుడిని ఒక సూపర్ మ్యాన్ గా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆల్మోస్ట్ ఆమేన్. ఇది చాలా దగ్గరగా సంపూర్ణంగా కావచ్చేసింది. ఇప్పుడు మంచిగా గమనించండి, సాతాను సూపర్ మ్యాన్ వాళ్ళు ఏది జరిగించాలంటే అది జరిగించడం కొరకు ఒక సూపర్ మ్యాన్ వారు తయారు చేసుకున్నారు. మన దేవుడు ప్రపంచంలో కలుగురు కాకంటే కలిగి అధికారం కలిగిన వారి వ్యక్తులుగా చేయుటకు నిన్ను నన్ను సూపర్ మ్యాన్ గా చేస్తున్నాడు. మీరు వింటున్నారా? వాడేదనుకుంటే వాళ్ళు జరిగించడానికి వాళ్ళకు సూపర్ మ్యాన్ ఉన్నాడు. దేవుడి ప్రజలుగా మనము ప్రపంచాలు కలగాలి, ప్రపంచాలు కలగాల, చచ్చిపోయిన లేవాలి, చచ్చిపోయిన లేవాల, ఏదంటే అది చెప్పినట్టు జరుగుటకై దేవుడు తన సూపర్ మ్యాన్ తయారు చేసుకుంటున్నాడు. ఆ సూపర్ మ్యాన్లే మనమయ్యా. కానీ ఒక వ్యక్తి మ్యాన్ ఉమెన్ ఉన్న వారు సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ అవ్వాలంటే ఆ సూపర్ సైన్ గా ఉన్నటువంటి ఆ చుట్టబడిన కానుక మనలోకి రావాలి. ఆయన మనలోనికి వస్తే మనం సూపర్ అవుతాం. ఇప్పుడు చూడండి, సాతాను సూపర్ మ్యాన్ ఎట్లా అవుతున్నాడు? సాతాను వాడిలోకి వస్తే వాడు సాతాను సూపర్ మ్యాన్ అవుతున్నాడు. వెరీ సింపుల్ లాజిక్. వాడు వచ్చి వాడిలో శరీరధారి చేసుకుంటే వాడు సూపర్ మ్యాన్, సాతాను సూపర్ మ్యాన్. దేవుడు వచ్చి నీలో నాలోకి వస్తే మనం సూపర్ మ్యాన్, దేవుడు సూపర్ మ్యాన్. ఇంతే వర్తమానము. అరే సాతాను దూరితే సాతాను సూపర్ మ్యాన్, దేవుడు వస్తే దేవుడు సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ మాత్రం కంపల్సరీ మనం. రేపటి దినాన్న సూపర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ పోటీ జరగాల. మూడో ప్రపంచం అదేనయ్యా. అయ్యా హర్మగిద్దోన్ అదేనయ్యా. ఎట్లుంటది? దేవుడు సూపర్ మ్యాన్ వస్తారు. ఎట్లా వస్తారు వీళ్ళు? ఎట్లా వస్తారు? ఆ ఇద్దరు ఒలివ చెట్లను చంపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి నోటి నుంచి వచ్చి వాడి రెండంచుల వాడి అయిన ఖడ్గము ఆ మాట చేత వాళ్ళెట్లా యుద్ధం చేశారు, అట్లాంటి యుద్ధం చేస్తూ దేవుడు సూపర్ మ్యాన్లు వస్తారు. వాడు సూపర్ మ్యాన్ గా వాడు వస్తాడు. వాడు ప్రపంచ శక్తులన్నింటినీ కదిలించుకొని వస్తాడు వాడు. వింటున్నారా? ఇప్పుడు మ్యాన్ యుద్ధం చూశారు, రేపు పొద్దున సూపర్ మ్యాన్ యుద్ధాలు చూస్తారు. మ్యాన్ యుద్ధాలకి భూమి అతలకుతలం అయిపోయింది. సూపర్ మ్యాన్ యుద్ధాలకి భూమి ఏమో తెలుసా? అగ్నితో కాల్చబడుద్ది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కొట్టుకుంటే ఏముంటది, పెద్ద పెద్దలు కొట్టుకుంటే దమా సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు మ్యాన్ కొట్టుకుంటున్నారు, ఏం ఏర్పడతలేదు సరిగ్గా. అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ కరువులు జరుగుతున్నాయి. కానీ దేవుడు సూపర్ మ్యాన్లు వస్తున్నారు. అది తయారు చేయడానికి ఇదంతా. తొందరగా సూపర్ మ్యాన్లు ఎవరున్నాయా అంటే లేటుగా వచ్చేటోళ్ళు ఒకళ్ళు, వచ్చిన నిద్రపోయేటోళ్ళు ఒకళ్ళు, వాళ్ళు సపోర్ట్ కొట్టరు, వాళ్ళు పాటలు పాడరు, వాళ్ళు వినరు, ఆమె అని చెప్పరు. ఇదంతా ఏంటది? మనల్ని సూపర్ మ్యాన్ గా తయారు చేసే ప్రోగ్రామ్ ఇది. అంతేనా కదా? నేను సూపర్ మ్యాన్ అవ్వాలి, నువ్వు సూపర్ మ్యాన్ అవ్వాలి, సూపర్ కిడ్స్ అవ్వాలా? అట్టవకుండా సూపర్ సైలెన్సర్లు అవుతారు, సార్ సూపర్ లేట్లు అవుతారు, ఇంకా సూపర్ స్లీపర్స్ అవుతారు. సార్ అక్కడ ఉన్నటువంటి వినడానికి ప్రపంచానికి అర్థం కాదు, కానీ దేవుడి ప్రజలకు సామాన్యతలు గ్రహించగలుగుతారు. సాతాను ఒక వ్యక్తులు ఇన్కార్నేట్ చేసుకుంటే వాడు సూపర్ మ్యాన్ అవుతున్నట్టుగా దేవుడు మనలో ఇన్కార్నేట్ అయితే మనం సూపర్ మ్యాన్లు అవుతున్నాం. వాడు సాతాను సూపర్ మ్యాన్, మనం దేవుడు సూపర్ మ్యాన్. తర్వాత చూడాలి అంటాడు, That's what he does with every born again Christian. అదే మనము తిరిగి జన్మించడం అంటే నీటిలో కాదయ్యా, ఆత్మలో పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాణంలో జరిగిన ప్రతి వ్యక్తి ద్వారా ఇప్పుడు జరుగుతున్న కార్యమును కూడా అదే. That's what he does with every born again Christian. A superman, a superwoman, super child turns his back on sin, things of the world and walks in the peace with God. ప్రతి ఇది సహజాతీతమైన పురుషుడు, సహజాతీతమైన స్త్రీ, సహజాతీతమైన పిల్లలు పాపమును వెనకకు పంచుకొట్టి వెనక పడేసి దేవుడితో పాటు సమాధానంగా నడిచేటువంటి ఒక గొప్ప సూపర్ రేస్ అంటాడు ఆయన. సహజాతీతమైన జాతి అంటాడు ఆయన. హిట్లర్ అనే వ్యక్తి, మేము సూపర్ జాతి, ఈ భూమి మీద బతుకుతున్న మనుషులందరికంటే మాది ఉన్నతమైనటువంటి పెద్ద సుపీరియర్ జాతి, ఉన్నతమైన జాతి మాది అని ఎట్లా కుల వివక్షత కలిగిన వ్యక్తులు అంటారో వాడు కూడా అట్లాగే నమ్మి మాది ఆర్య జాతి అని చెప్పుకొని జర్మన్ ప్రాంతం నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని భూమి అంతటికి పంపించి ఇండియా కూడా పంపించి కొంపదీసి మాలాంటి జాతి కలిగిన వారు ఇండియాలో ఉన్న చూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేని కొరకు? సూపర్ రేస్ ఎక్కడ ఉందో వెతకడానికి, సూపర్ మ్యాన్లు ఎక్కడ ఉందో వెతకడానికి. పిచ్చోడికి అర్థం కాలే. సూపర్ రేసు సూపర్ మ్యాన్లు జీన్స్ ని బట్టి రావు, స్పిరిట్స్ ని బట్టి వస్తాయి. Whoever is born again the Christ, క్రీస్తులో తిరిగి జన్మించిన వాడు, క్రీస్తును పొందుకున్నవాడు, ఆ యొక్క నిజమైనటువంటి సత్య స్వరూపైన ఆత్మ ద్వారా ఆ కాల గడివర్తమానంలో జీవించేవాడు, వాడు సూపర్ మ్యాన్ అవుతాడు. కానీ వెతుక్కుంటూ పోతే మా ఇంటి పేరు కలిగి ఉంటే, నా కులంతో పాటు ఏకీభవిస్తే, ఓ ప్రాంతంలో నివసిస్తే సూపర్ అవరు.
ఎవడు సూపరు? పరిశుద్ధాత్మలో బాప్తిజం పొంది తిరిగి జన్మించిన వాడు సూపర్ మ్యాన్. నిజంగానే సూపర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్. అంశం మార్చేద్దాం పేరు, సూపర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్. ఇది సాతాను సూపర్ మ్యాన్లకి దేవుడు సూపర్ మ్యాన్లకి మధ్యలో యుద్ధం ఇదంతా. తర్వాత చూడండి అంటాడు సూపర్ సైన్. హి సెడ్ హి వుడ్ గివ్ ఎ సూపర్ సైన్. ఒక సహజాతీతమైన సూచన. ఆయన ఏమన్నాడు? నేను ఒక సహజాతీతమైనటువంటి సూచనను ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరొక చోట కూడా అదే మాట్లాడాడు. చూడండి, త్వరగా చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 55-0403. సహవాసం ద్వారా విమోచన. But a man has a soul. 91 పేరా. But a man has a soul. ఇక్కడ మనుష్యుడికి ప్రాణం ఉన్నది And therefore కాబట్టి that soul is a part ఆ of, ప్రాణమే దేవుడిలో ఒక భాగమై ఉన్నది. and even in its fallen అది చివరికి పడిపోయి పాపపు స్థితిలో ఉన్నా సరే ఆ మనుష్యుడిలో పెట్టబడిన ఆ ప్రాణం అనేటువంటిది it is the most గ్రేటెస్ట్ స్పీస్ ఆఫ్ ఆల్ ద స్పీసీస్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద పెట్టబడినటువంటి జీవచరాలు, సృష్టి, ఈ జంతువులు ఇవన్నీ ఉండగా కూడా మనుషుడిలో పెట్టబడిన ప్రాణం ఎలాంటిదంటే, నేను పాపంలో పడిపోయినా సరే మిగిలిన జంతువుల కన్నా, మిగిలినటువంటి సృష్టి రాసులన్నిటికన్నా కూడా పడిపోయిన స్థితిలో ఉన్న నా ప్రాణము ఇంకా అప్పటికి కూడా విలువైంది అంటున్నాడు ఆయన. మరి పడిపోకపోతే సూపర్ విలువ కలిగింది అది. తర్వాత is the man, అదే మనుష్యుడు and then get him in connection with his ఎప్పుడైతే ఒక మనుషుడు తన సృష్టికర్తతో సంబంధాన్ని, వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పాటు చేస్తాడు, he becomes a superman. అప్పుడే ఆ వ్యక్తి సూపర్ మ్యాన్ అవుతాడు. మంచిగా గమనించండి. మనుషులందరూ నిలబడ్డారు, నడిచారు. ఆగండి మీరు ఇక్కడ చూడండి. ఎందుకయ్యా వెళ్ళిపోతావయ్యా? నేను ఆ కొండ ఎక్కాలా, ఆ కొండతో మీద నేను వెళ్ళి దేవుడితో పాటు సహవాసం చేయాలా, ఆయన నాతో మాట్లాడుతాను అన్నాడు. ఇది నేను మీ దగ్గర రావడానికి మునుపు, విమోచకుడు ఎంచకబడ్డానికి మునుపు నాకు ఇవ్వబడిన ఆజ్ఞ. సరే వెళ్ళు, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. వెళ్ళాడు, దేవునితో పాటు సహవాసం చేశాడు. ఆ కనెక్షన్ ఏర్పడింది. రాగానే కిందికి వస్తుంటే అందరు మ్యాన్ లా లేడు, సూపర్ మ్యాన్ లాగా వెలుగుతా ఉంది. ముఖమంతా సూపర్ మ్యాన్ వెలుగైపోయింది. చూడలేకపోతుంటే జనాలు ముసుగేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? when the man get into the connection with the maker, మనిషి సృష్టికర్తతో అనుబంధ సంబంధాన్ని ఏర్పాటవుతాడో అప్పుడు అతను తెలియకుండానే సూపర్ మ్యాన్ గా తయారవుతాడు. తర్వాత చూడాలంటాడు He becomes acquainted with his maker, ఎప్పుడైతే తన సృష్టికర్తతో పాటు తాను కూడా నిజంగానే భాగస్వామి అవుతాడో, with the creator of all అన్ని విషయములు సృష్టించిన సృష్టికర్తతో భాగం అవుతాడో, and then when that man there acquainted with his maker ఆ సృష్టికర్తతో పాటు కలిసి నివసిస్తాడు, becomes a part of maker, ఆ సృష్టికర్తలో భాగమై జీవిస్తాడు, becomes wrapped into fellowship with his maker. మరలా ఆ సృష్టికర్తతో అదే పూర్వపు సహవాసంలోనికి వెనక్కి తిరిగి ఎప్పుడు వెళ్తాడో, Every divine word becomes a living reality to him. దేవుడి యొక్క దైవికమైన ప్రతి మాట, వాక్యం అతడికి నిజముగానే జరుగుతున్నటువంటి రుజువుతో కూడుకున్న వాక్యమై జీవించుతుంది. And he believes it. అప్పుడు ఆ మాటల్ని ఆ వ్యక్తి నమ్మడం మొదలు పెడతాడు. దట్స్ అ సూపర్ మ్యాన్ ఆఫ్ గాడ్. అయ్యా, నేను చెప్పింది మీకు సరళంగా అనిపించిందా, సాధారణంగా అనిపించిందా, సంకీర్ణ నాకు తెలియదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నేను చెప్పినటువంటి ఆ 3 దశల యొక్క అంత్యక్రీస్తు దశల గురించి మీరు జాగ్రత్త అవగాహన కలిగి ఉండకపోతే, మొదటి దశలోనే వాక్యములకు విరుద్ధంగా నమ్ముట, మాట్లాడుట, సంభాషించుట వలన మనం దేవుడు సూపర్ మ్యాన్లు అవ్వడానికి బదులుగా సాతాను సూపర్ మ్యాన్లు అవుతున్నాం మనం. ఇది సంఘాల్లో ఎక్కువ జరుగుతుంది. వెన్ యూ డోంట్ బిలీవ్ ద స్పోకెన్ వర్డ్, పలకబడిన మాటకి, దేవుడు అనుగ్రహించిన విధానానికి, దేవుడు పంపిన ప్రతి వాడిని నమ్మాలా. దేవుడు ప్రవక్తలు పంపాడు, నమ్మాలా. దేవుడు క్రీస్తుని పంపాడు, నమ్మాలా. దేవుడు 5 పరిచారిక వర్గాల్లో పంపబడిన వారు అపోస్తులను పంపారు, దానిలో నమ్మాలా. దేవుడు కాపర్లు పంపాడు, నమ్మాలా. నమ్మకుండా దేవుడి దగ్గరికి చేరుట అనేటువంటి అసాధ్యము. దేవుడి క్రియ నెరవేర్పు జరగదంటాడు. దేవుడు క్రియ జరగాలంటే దేవుడి యొద్ద నుంచి పంపబడిన వారు నమ్ముటే దేవుడు క్రియ చేయొచ్చా. ఇదంతా జరిగినప్పుడు మాత్రమే దేవుడు సూపర్ మ్యాన్ గా తయారవుతాము. దీనిలో ఏ కొంచెం వరుస తప్పిందా, ఏ కొంచెం పర్వర్షన్ ఆఫ్ వే జరిగిందా, అక్కడ వెంటనే సాతాను సూపర్ మ్యాన్ గా తయారవుతా ఉంటాం. అయ్యా, ఏ సూపర్ మ్యాన్ అవుతారయ్యా? దేవుడు సూపర్ మ్యాన్ అవుతారా, సాతాను సూపర్ మ్యాన్ అవుతారా? ఒకవేళ మీరు దేవుని సూపర్ మ్యాన్ అయ్యారనుకోండి, నాతో పాటు కలిసి యుద్ధం చేస్తారు, దేవుడితో పాటు కలిసి యుద్ధం చేస్తారు. వేరే సూపర్ మ్యాన్ అయ్యారనుకోండి, రేపు డిషుం నీకు నాకి. అక్కడ ఎక్కడ? హర్మగిద్దోన్ దగ్గర
ఎసారు నీకు నాకు యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే పరిచయస్తులతో యుద్ధాలు జరిగిస్తాడు దేవుడు ఎక్కువగా. నా వ్యక్తిగత నమ్మకం అది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎవడో ముక్కు మొహం తెలియని ఎక్కడో ఉండేటువంటి ఫిలిప్పీన్ ప్రాంతంలో వ్యక్తితో కాదు నా చుట్టూ ఉండే తింగరేసాడు వేసాడు ఈ బ్రదర్ గుద్దు ఇప్పుడు అప్పుడు నమ్మవే ఇప్పుడు అని 2 పీకితే అప్పుడే నమ్ముంటే బాగుండేది. ఇప్పుడు ఛాన్స్ లేదు, అయిపోయింది. తైలం అమ్ముడు లేదు, ఇక తైలం అమ్మకాలు అయిపోయినాయి, డోర్లు ముయ్యబడినవి, ఆల్రెడీ నోవాహు ఒకటి తేలిపోయింది, ఆల్రెడీ రక్షణ ముగిసిపోయింది, దేవుడి రాజ్యం సంపూర్తి అయిపోయింది. ఇక రక్షణ లేదు, కృప లేదు, శిక్షలే ఉంటాయి అక్కడ. ఇచ్చినారా అయ్యా? దేవుడు సూపర్ మ్యాన్ అవ్వాలా? సాత్వాన్ సూపర్ మ్యాన్ అవ్వడానికి దేవుడు సూపర్ మ్యాన్ అవ్వడానికి చాలా చిన్న వెంట్రుక వాసం అంత తేడానే ఉన్నది. నమ్మితిమా, చేస్తిమా, పట్టుకుంటేమా, దేవుని పొందుకుంటేమా, ఆయన మనలో శరీరధారిగా చేస్తేమా, ఈ వర్తమానాన్ని మనలో నిజంగానే కార్యరూపాన్ని జరిగించేస్తేమా దేవుడు సూపర్ మ్యాన్ అవుతాము. ఏ కొంచెం అనుమానము, ఏ కొంచెం నిజంగానే అనుమానం కలిగినా, అవిశ్వాసం కలిగినా, తిరుగుబడినా, పంపబడ్డవని నమ్మకపోయినా సరే దేవుడికి జరగకుండా సాతాను సూపర్ మ్యాన్ అవుతున్నాము. ఇటువైపు వద్దయ్యా, అది మన గుంపు కాదు, మనం ప్రత్యేకంగా దేవుడి తయారు చేయబడుతున్న సూపర్ చర్చ్, సూపర్ రేస్, సూపర్ మ్యాన్స్ మనం. అలాగుండి ఆ పక్షాన్ని యుద్ధం చేద్దామా? గాడ్ బ్లెస్ యు. దినములు దీవించుగాక. ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ అర్థం కాలేని తర్వాత లాస్ట్కి అర్థమైంది కదా మీకు. నాకు తెలుసు, అది కూడా అర్థమైంది. నాకు మీ మొహాన్ని అర్థమైపోయింది. ఫస్ట్ అర్థం కలిసి వెళ్ళిపోతుండు, ఏం చెప్తుండు అంటే పెట్టారు. అయినా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మన దేవుడు ఏది కూడా మన ఊరికే బయలుపరచాడు, ఖచ్చితంగా మనకు సహాయం చేస్తా ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. మన మధ్యలో సహోదరులు ప్రార్థన చేస్తారు, సంసోన్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు మనందరినీ కూడా దీవించినట్లుగా, చెప్పబడిన వాక్య ప్రకారంగా దేవుడు సూపర్ మ్యాన్ మనం అందరం తయారవునట్లుగా, ఏ విధంగానూ కూడా సాతాను సూపర్ మ్యాన్ అవడంలో మనం ఏమాత్రం కూడా అటువైపు లాగబడకుండా నిజంగానే వివేచన కలిగి వర్తమానం చేత జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతాము. ఈ కుటుంబాన్ని కూడా దేవుడు అలాంటి ఒక గొప్ప కృపను అనుగ్రహించినట్లుగా మనం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తుతి. స్తోత్రాలు యేసయ్యా. ఈ దినమును బట్టి ప్రభువా, అయ్యా నాయన మా ఎడలను చూపిన నీ కృపను, నీ కనికరమును బట్టి ప్రభువా, అయ్యా నాయన తండ్రి, ఇదిగో నీ యొక్క భవిష్యత్తు జ్ఞానమును బట్టి ప్రభువానైనా నువ్వు మాట్లాడిన ఈ సంగతులను బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, ఇదిగో మేము నీ యొద్దకు వచ్చి ప్రభువా, అయ్యా అదిగో నిన్ను గుర్చిన సంగతులు, నీ మనసులోని సంగతులు వినడానికి, నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాము ప్రభువానైనా. నా తండ్రి, ఇదిగో నీ దాసును నిలబెట్టి ప్రభువానైనా, ఇదిగో నా తండ్రి మా దినములోని సంగతులను ప్రభువా, ఇదిగో భవిష్యత్తు సంగతులను ప్రభువానైనా తండ్రి నువ్వు మాతో మాట్లాడి ఉన్నందుకు వందనాలు ప్రభువానైనా. నా తండ్రి, ఇదిగో ఆ యొక్క క్రీస్తు విరోధి ఆత్మ ప్రభువానైనా, ఇదిగో పరలోకము నుండి ఉండి ప్రభువా పడదోయబడి ఉన్నాడు ప్రభువానైనా. ఇదిగో వాడు ఆదిలో నుండి ప్రభువానైనా తండ్రి, ఇదిగో వాని ఆత్మను వాడు ప్రభువానైనా క్రియారూపకముగా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ సంగతులన్నీ కూడా నాయన తండ్రి, ఇదిగో ఛాయలలో ప్రభువానైనా, అదిగో విత్తన రూపంలోనూ రాయబడి ఉన్నవి ప్రభువా ప్రభువానైనా తండ్రి. అలాగనే మరొక పక్క ప్రభువానైనా తండ్రి, అదిగో నువ్వు చేస్తున్నటువంటి కార్యాలను కూడా మేము విని ఉన్నాము ప్రభువానైనా. ఏ విధంగా అయితే ప్రభువానైనా అంత్యక్రీస్తు ప్రభు బయలుదేరి ఉన్నాడు ఓ ప్రభు, మొదట క్రియగాను ప్రభువానైనా, అయ్యా నా తండ్రి ప్రభా, ఆ తర్వాత ప్రభువానైనా తండ్రి బోధగాను ఓ ప్రభువానైనా, ఆ తర్వాత ప్రభా సిద్ధాంతముగా ఎలాగ మారుతూ ఉన్నదో ఓ ప్రభా, అంత్యక్రీస్తు మొదటిగా ప్రభువానైనా ఆత్మగా ఉండి, ఆ తర్వాతనైనా నా తండ్రి ప్రవక్తగా ఉండి ప్రభువానైనా ఎలాగో మృగముగా నాయన ఆ సూప్రమాణగా మారబోతూ ఉన్నాడు ప్రభు. ఈ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి వందనాలు కాదు ప్రభువానైనా. ఛాయలలో ప్రభువానైనా ఆ సూపర్ మ్యాన్ యొక్క క్రియలు ఎలాగుంటాయో మేము చూసి ఉన్నాము. ఆ ఇస్మాయిల్ చేసినటువంటి ఆ సంగతులను మాత్రం ప్రభు మేము విని ఉండగా ప్రభు నిజంగానైనా తండ్రి, ఈ యొక్క లోకం యొక్క సూపర్ మ్యాన్ యొక్క సంగతులు ఓ ప్రభు మేము ఇస్మాయిల్లో చూసి ఉన్నాము ప్రభు. ప్రభువానైనా ఎంత కీర్తితో ప్రభువానైనా అతడు నడిచి ఉన్నాడు. దేవుని ఆరాధించు ప్రజలను కూడా ఎలాగ అతడు చంపి ఉన్నాడో ఇదిగో నా తండ్రి ప్రభు, ఎలాగ వ్యయాన్ని అతడు సంపాదించుకొని లోకం మీద ప్రభు తన ఒక రాజుగా ప్రభు నిలిచి ఉండడానికి ప్రయత్నించి ఉన్నాడు ప్రభు. అన్ని సంగతులను మేము చూసి ఉన్నాము మా ప్రభు. అయ్యా తండ్రి, ఇదిగో ఛాయల్లో ఉన్నటువంటి సంగతులు అవి భవిష్యత్తులో జరగనున్నటువంటి సంగతులు ఉండగా ప్రభు. ఇదిగో మరొక పక్కన ఆయన నా తండ్రి, ఇదిగో దేవుని సూపర్ మ్యాన్స్ గురించి మేము విని ఉన్నాము నా తండ్రి. అయ్యా నిజంగానైనా నా తండ్రి, సాతానుడు తన సూపర్ మ్యాన్ తయారు చేసుకుని ఉండగా అయ్యా ప్రభు, దేవుడివి నీవు నా ప్రభు నీ పిల్లలను నీ యొక్క సూపర్ మ్యాన్ ఓ ప్రభు నా తండ్రి, సాతాను యొక్క ఆత్మను పరిపూర్ణంగా కలిగిన వాడు అయ్యా నేను సాతాను యొక్క క్రియలతో ప్రభు నడిపింపబడతాడు. కానీ అయ్యో దేవుని యొక్క సూపర్ మ్యాన్స్ అయితే దేవుని ఆత్మ చేత వారు నింపబడతారు. దేవుడి క్రియలే
వారు చేస్తారు ప్రభు. ఇదిగో దేవుడి క్రియ ఏమిటని అడిగినప్పుడు ప్రభు నాయన తండ్రి, ఇదిగో దేవుని పంపిన వారిని విశ్వసించుటే దేవుని క్రియ అయి ఉన్నది. దేవుని పంపిన వారిని చేర్చుకున్నటే దేవుని క్రియ అయి ఉన్నది. దేవా, మా దినములలోనైనా నా తండ్రి ఇదిగో ప్రభు నాయన సంఘం క్షేమాభివృద్ధి చెందుట కొరకు అయ్యా నువ్వు వినియోగిస్తున్నటువంటి 5 రకాల పరిచర్యలను మేము నమ్మి అయ్యా మేము చేర్చుకొని దేవుని క్రియను చేసిన ప్రజలుగా మమ్మల్ని దీవించి మరి వేడుకొచ్చుగానైనా నా తండ్రి అయ్యా ప్రభు నాయన ఇదిగో అబద్ధపు బోధలతో ఇచ్చకపు మాటలతో ప్రభు నాయన అయ్యా నాయన తండ్రి ప్రభు అయ్యా క్రీస్తు విరోధమైనటువంటి సంగతులు వచ్చి వారిని అయ్యా వారు సంఘములో ఉండగానే ప్రభు వారు సంఘము నుండి బయలు వెడక మునుపే వారు బోధగా క్రియ చేస్తున్నప్పుడు వారిని వివేచించే మాకు దయచేయవా. సత్యమునకు విరోధముగా ప్రభు ఆయన సాతానుడు అవ్వతో మాట్లాడినటువంటి ఆ తీరును అయ్యా సంఘములో జరుగుతున్నప్పుడు మేము పసిగట్టడానికి సహాయం చేయాలి. యోహాను గారు చెప్పి ఉన్నారు, వారు ప్రభు నాయన అదిగో క్రీస్తు విరోధులని ప్రభు నాయన వారు మన మధ్యనే ఉండి మన మధ్య నుండి వారు బయలు వెళ్తారని ప్రభు చెప్పబడుతోంది. ఈ బయలు వెళ్లే లోపులోనే ప్రభు వారి యొక్క ఇచ్చక మాటలతో ప్రభు అనేకులను మోసపరిచి అయ్యా వారు వశము చేసుకునేటువంటి ప్రమాదం ఉండగా తండ్రి ప్రభు నాయన ఆ బోధని మేము పసిగట్టడానికి సహాయం చేయండి. వారి క్రియలను మేము పసిగట్టడానికి సహాయం చేయండి. దేవా, ఆ మోసములో పడకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే 7 ముద్రల ద్వారా ప్రభు నాయన అయ్యా నాయన ప్రతి ఆత్మ స్పష్టపరచబడతా ఉన్నది ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు నాయన ఇదిగో నా తండ్రి దేవుని కుమారులను అయితే ప్రభు మిగతా వారు లోకము వివేచించలేదు, కానీ నా తండ్రి ఇదిగో దేవుని పిల్లలైతే లోకమంతటిని వివేచిస్తారు ప్రభు. 7 ముద్రల ద్వారా వారికి సంగతులన్నీ తేటపరచబడతా ఉన్నవి. ఏంటంటే వారి మీద ఉన్నటువంటి అభిషేకము ప్రభువనైనా ఇదిగో ప్రత్యక్షతను ఆత్మను కలిగిన అభిషేకము కనుకనైనా తండ్రి అయ్యా నాయన ఇదిగో వాక్యము ద్వారా వారి సంగతులన్నింటినీ వివేచించుకోగలుగుతారు. ప్రభువనైనా నువ్వు మమ్మల్ని అట్టి నీ ఆత్మచేత నువ్వు నింపినందుకు వందనాలు నా తండ్రి. అయ్యా నాయన తండ్రి నీ ప్రవక్త అయితే ప్రభువనైనా 10 నిమిషంలో ఏ వ్యక్తితో నేను మాట్లాడినను అతడు ఏమై ఉన్నాడో తెలుసుకుంటానని సెలవిచ్చిన మాట అయ్యా నిజముగానైనా అది అట్టి నీ వాక్యాన్ని మేము కలిగి ఆ ప్రత్యక్షతను మేము కలిగి ప్రభువా ప్రతి వ్యక్తిని వివేచించుకోవడం సహాయం చేయండి. ఎందుకంటే ప్రభువనైనా ప్రతి ఆత్మను నమ్మక అది దేవుని సంబంధమైనదో కాదో వివేచించుకోమని ప్రభు సెలవివ్వబడిన మాట ప్రకారముగా ఆయన తండ్రి ఇదిగో మేము ప్రతి ఆత్మను ప్రభువనైనా అయ్యా నమ్మక వివేచించడానికి సహాయం చేయండి. ప్రభు అత్యంత భయంకరమైన మోసకరమైన దినములో మేము ఉండగా ప్రభువనైనా తండ్రి అయ్యా మాకు ప్రత్యక్షతను నేత్రములను దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ కాటక మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నైనా తండ్రి ఇదిగో అంత్య క్రీస్తును చూచేది ప్రభు నీ వధువే. ఓ ప్రభువనైనా అలాగనే ప్రభువనైనా అయ్యా వాగ్దానము చేయబడినటువంటి జనులు అయ్యా వారు పొందుకుంటున్నటువంటి అభిషేకము వారిలో క్రియ అవుతున్నటువంటి క్రియారూపకముగా అవుతున్నటువంటి దేవుని శక్తిని కలిగి ఉన్నటువంటి ప్రజలు నిజముగానైనా నా తండ్రి అయ్యా నా ప్రభు నువ్వు ఏదైతే చేసి ఉన్నావో ఈ సూపర్ మ్యాన్స్ దేవుని యొక్క సూపర్ మ్యాన్స్ అవే కార్యాలు చేస్తారు దేవా నాయన నా తండ్రి. ఎందుకంటే వారిలో ఉన్నది ప్రభు అయినా క్రీస్తు యొక్క ఆత్మ. ఆ ఆత్మ ఏమై ఉన్నదో ప్రభు వీరు పూర్తిగా అదే స్వభావంతో అదే క్రియలతో అదే శక్తితో కనపరచబడతారు. నిజంగానే ప్రవక్త చెప్పి ఉన్నాడు ఈ వర్తమానము నమ్మినటువంటి ప్రజలు ప్రభువనైనా ఇదిగో నా తండ్రి ప్రభు ఇదిగో సర్వశక్తులతో వారు నిండరు కానీ ఇదిగో సంసోను వలెను ప్రభువనైనా ఆ దెలీలా యొక్క మోజులో వారు పడరు కానీ ఓ ప్రభువనైనా ఇదిగో సంసోను యొక్క శక్తి మరలా ఎలా పునరుద్ధం అవుతూ ఉండదో ప్రభువనైనా ఈ చివరి జనులు కూడా ప్రభువనైనా లోకానికి మరుగైన దేవుని వారు కనుపరుస్తారని ప్రభువనైనా తండ్రి ఇదిగోనైనా నా తండ్రి ప్రభువనైనా దేవుని వాక్యము వారిలో జీవించదని నీ ప్రవక్త చెప్పి ఉన్నాడు. ఒక జనము ఈ వర్తమానము కూడా తప్పక వస్తారని ప్రవక్త పలికొండగానైనా నిజముగా ఆ వాక్యములు మాలో జీవింపజేసే సూపర్ మ్యాన్లుగా మేము ఉండుటకై ప్రభువా ఇక్కడున్న నీ కుమారులను నీ కుమార్తెలను ప్రభువనైనా మీరు దీవించమని వేడుకొంచున్నాం. తండ్రి నీ వాక్యమునికే ప్రభువనైనా స్థలం ఇచ్చినటువంటి అయ్యా ఈ వాక్య పరిచర్య ప్రభువనైన విధమైన ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి. ఆత్మీయతలోను ప్రభువనైనా ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని తండ్రి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని మీరు వెళ్ళగొట్టమని ప్రభువా తండ్రి నీ సమాధానకరమైనటువంటి ఆత్మ ఈ గృహంలో ఉండి ప్రభువా మీరు సమాధానకర్తలుగా ఉండుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అదిగో నీ శాంతి సమాధానములు ఈ గృహంలో నిలిచి ఉండుటకు కృప చూపు ప్రభువా ఇచ్చి నెమ్మది కుటుంబానికి కలగడానికి సహాయం చేయండి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించమని వేడుకుంటూ ప్రభువా అయ్యా నువ్వు కలిగి ఉన్న భవిష్యత్తు ప్రణాళికలో ప్రభువా అయ్యా నాయన తండ్రి నీ ఆత్మ యొక్క నడిపింపులో ప్రభువనైనా ఇదిగో నీ ప్రవచన యొక్క నెరవేర్పులో మమ్మల్ని ఉంచినైనా నీ ఆత్మ ముద్రలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని ప్రభువా అత్యంత మమ్మలను ప్రభువా మా రక్షకుడు యేసుక్రీస్తు నీ నామమున నీ కృప హస్తాలకు అప్పజెప్పుచు నా తండ్రి నీ చిత్తమే మేడల జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడికి వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా
వెలువడినటువంటి ప్రకటించబడిన సంగతులన్నింటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. ఈ కుటుంబంలో ప్రభువును యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానాలు కలుగును గాక. ఈ కుటుంబంలో ప్రతి అనారోగ్య సమస్యయు, దురాత్మ యొక్క ప్రభావాలు, వేరొకటి యొక్క శక్తి ప్రభావాలు సమస్తమును కూడా వాక్య విరుద్ధమైనటువంటి క్రీస్తు యొక్క శక్తి, దాని ప్రభావాలన్నింటినీ కూడా ప్రభువును యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాము. ఈ కుటుంబం చుట్టూ మీరు కంచి వేయండి. సమాధాన కర్తలుగా, సమాధాన పరిచయం వారైనా దేవుని కుమారులు అనబడతారన్నావు గనుక అలాంటి ప్రభావ స్థితిగతుల్లోనికి కుటుంబాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తాం. మీరు చేయించినటువంటి పనులు కూడా మీరు దీవించండి నాయన. వీరి యొక్క నాయన జీవనోపాధులు కూడా తోడుగా ఉండండి. ఐక్యతలోను, భక్తిలోను, నాయన పరిపూర్ణమైన స్వరూపతను మలచబడటంలోను, ఈ వారి యొక్క వర్తమానం జీవించడంలోను కూడా ప్రభునైనా మీరు ఇంకా ఎదిగే భాగ్యం కూడా ఈ కుటుంబానికి దయచేయమని నేను అంతగా కూడా వినబడిన ఈ వాక్యం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ ప్రత్యక్షతలు కూడా ఈ యొక్క సంఘాన్ని మరింతగా మీరు బలపరిచి వ్యక్తిగత సిద్ధపాటు, సంఘ సిద్ధపాటు, సార్వత్రికంగా జరుగుతున్న సంగతులను గుర్తుపడుతూ సమయం ఇంకా లేదనేటువంటి ప్రభు ఆ జీవనం త్వరితం చేసే శక్తి చేత మేమందరము వేగముగా సిద్ధపడే భాగ్యాన్ని మాకు దయచేయండి ఆయన. తిరిగి నీ ప్రేమైన పిల్లలు చేయబోతున్న ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి ఆయన. ఆ ప్రేమ విందులు కూడా మీరు తోడుగా కృప చూపించమని, ఆహార పదార్థాలను ప్రభువుని యేసుక్రీస్తు నామమున పరిశుద్ధపరచబడును గాక. మీరు కృప చూపించి జరగలేనటువంటి ప్రతి సంగతులు కూడా నీ ఆత్మ వల్ల కలిగే బంధం కూడా ముందు కొనసాగింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాము. అవును ప్రభా, నాయన నా సహోదరుడు చేసిన ప్రార్థన ప్రకారంగా నీ ఆత్మ చేత నింపబడిన ప్రజలు నిజంగానే ప్రభా సరస్వక్తులు గాని, హాస్యములు గాని అలాంటివి లేకుండా వాక్యమును బట్టి ఆనందాన్ని కలిగి ఉంటారు గాని హాస్యాస్పదమైన సంభాషణలు ప్రభా దేవుడు ప్రజలు ఎల్లవేళ జరిగించారు నాయన. అలాంటి ఒక భక్తిపరమైనటువంటి ఆత్మచేత నింపబడిన స్థాయిలోనికి మమ్మల్ని అందరూ కూడా ఎదిగింప చేయమని, నీ ఆత్మచేత నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. అదృశ్యులైన వారికి కూడా దేవుడు దీవించును గాక.